right? So ఒకసారి we will go to the today's session, right? So last class database storing మాత్రమే చేస్తుంది, database management సాఫ్ట్వేర్ రిట్రీవ్ చేయడం, క్రియేట్ చేయడం, డిలీట్ చేయడం చేస్తుంది, అప్డేట్ చేయడం చేస్తుంది. సో రిలేషనల్ డేటాబేస్ అంటే ఆ డేటాబేస్ లో డేటా ఎలా ఉందో నాకు టేబుల్ ఫార్మాట్ లో ఉంటుంది అండ్ మల్టిపుల్ టేబుల్స్ మనం జాయిన్ చేయొచ్చు, అంటే కంబైన్ చేయొచ్చు. సార్ సో డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ యూస్ చేసి అంటే 3 పాయింట్స్ చెప్తాను యాక్చువల్ గా, అంటే నేను చేసి చూపిస్తాను మీకు. డేటాబేసెస్ ని క్రియేట్ చేయొచ్చు, డేటాబేసెస్ ని డిలీట్ చేయొచ్చు. సాఫ్ట్వేర్ అని చెప్పాను కదా, MySQL అంటే ఇప్పుడు సో రిలేషన్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఇట్స్ ఎ సాఫ్ట్వేర్ అని చెప్పాను. సో లెట్ us say రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే let us say రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఏంటి అంటే, సో ఇట్ ఈస్ సాఫ్ట్వేర్ అని చెప్పారు కదా, సాఫ్ట్వేర్ కాబట్టి ఇట్స్ ఎ సాఫ్ట్వేర్, రైట్? సాఫ్ట్వేర్ ఇలాంటి సాఫ్ట్వేర్స్ చాలానే ఉన్నాయి. ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్స్ ఏంటి? MySQL, ఆఫ్టర్ దట్ Oracle అండ్ సో ఆన్, చాలా ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సాఫ్ట్వేర్ కాబట్టి we will డౌన్లోడ్ MySQL డౌన్లోడ్ చేసి దాన్ని ఏం చేస్తాం, ఇన్స్టాల్ చేస్తాం. సో సాఫ్ట్వేర్ కాబట్టి వీ హ్యావ్ టు డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ చేసి అప్పుడు ఏం చేస్తాం మనం, విల్ డూ ఆల్ SQL క్వరీస్ ని ఎగ్జిక్యూట్ చేస్తాం. అంటే SQL క్వరీస్ ఎక్కడ ఎగ్జిక్యూట్ చేస్తారు సార్ అంటే MySQL, బికాస్ ఇట్స్ ఏ సాఫ్ట్వేర్, రైట్? ఇప్పుడు డేటాబేస్ తో ఇంటరాక్ట్ అవ్వాలంటే SQL ఉండాలి, లేకపోతే ఇంటరాక్ట్ అవ్వలేదు, అవునా కదా? అందుకనే సో ద పాయింట్ ఈస్ SQL లాంగ్వేజ్. ఈ SQL లాంగ్వేజ్ యూస్ చేసి మనం ఏం చేస్తాం, we will interact with database using SQL and SQL యూస్ చేసి ఇంటరాక్ట్ అవుతుంది డేటాబేస్ తో. బట్ ఈ SQL ఎక్కడ రాస్తాం? we will write the SQL queries inside MySQL. సింపుల్ గా చెప్పాలి అంటే SQL is a communication medium. Can I say కమ్యూనికేషన్ మీడియం, అవునా కదా? అంటే మాట్లాడే మీడియం అన్నమాట, రైట్? సో బై యూజింగ్ అంటే ఈ పాయింట్స్ నేను నార్మల్ గా ఇప్పుడు నేను మీకు చేసి చూపించగలను, బట్ మీరు ఇంకా ఇన్స్టాల్ చేయలేదు. ఐ విల్ డూ వన్ థింగ్. నేను మీకు ఒక వీడియో ఒకటి ఫార్వర్డ్ చేస్తాను, దాంట్లో క్లియర్ గా ఇన్స్టాలేషన్ చెప్పాను. వీ డు నాట్ అంటే ద మెయిన్ పర్పస్ ఆఫ్ వీడియో ఈస్ వీ డు నాట్ వాంట్ టు వేస్ట్ టైం ఫర్ ఇన్స్టలేషన్ టైం వేస్ట్ చేయొద్దు. విల్ గో ఫర్ క్వరీయింగ్ పార్ట్ అయితే టైం యూస్ చేద్దాం. సో నేను మీకు ఏం చేస్తానంటే ఐ విల్ ఫార్వర్డ్ ఏ వీడియో ఫార్వర్డ్ చేస్తాను. ఇన్స్టాలేషన్ MySQL ఇన్స్టాలేషన్ ఎలా చేయాలి స్టెప్ బై స్టెప్, ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అది నేను ఫార్వర్డ్ చేస్తాను, చూపిస్తాను. ఇప్పుడు అది మీరు చూసి రేపు ఇన్స్టాల్ చేసుకుని వస్తే డైరెక్ట్ గా మనం క్వరీ ఇంట్లోకి వెళ్ళొచ్చు. లేదంటే కనుక రేపు ఇన్స్టాలేషన్ చూపిస్తాను. ఇన్స్టాలేషన్ చేయడం వల్ల మనకు ఒక 1 hour ఎక్స్ట్రా పోతుంది. ఎందుకు, రైట్? సో రైట్, యూ అండర్స్టూడ్ దిస్ పార్ట్, రైట్? అంత అర్థమైంది. యూజర్ ఉన్నాడు, ఒక రిక్వెస్ట్ సెండ్ చేశాడు, నాకు స్టూడెంట్ టేబుల్ కావాలని చెప్పి. ఇక్కడ నేను మీకు 3 పాయింట్స్ చెప్పాలి. ఏంటి అంటే, సో ఇఫ్ వి సెండ్ ఏ రిక్వెస్ట్ టు ఏ database, I mean request, or if we send a query, క్వరీ అంటే ఏంటంటే ఇక్కడ క్వరీ అనే వర్డ్ ఎందుకు యూస్ చేస్తారు, క్వరీ చేయడం అంటే క్వశ్చన్ చేయడం. దీన్నే మనం ఏమంటారంటే రిక్వెస్టింగ్ అనొచ్చు, అవునా కదా? రిక్వెస్ట్ చేయడం. నార్మల్ గా సిస్టమ్ ఏంటంటే క్వరీ చేయడం అంటే యువర్ ఆస్కింగ్ సంథింగ్ అంటే ఏదో ఒకటి అడుగుతున్నావు, అవునా కదా? ఇప్పుడు నేను ఏదో అడుగుతున్నాను చెప్పడానికి ఏం చెప్తా చెప్పండి. ఐఎమ్ ఆస్కింగ్ సంథింగ్ అంటే ఐఎమ్ రిక్వెస్టింగ్ సంథింగ్. If we query, let me change this font size 28, right? If we query a database via RDBMS, so relational database. ఇంకా ఇక నుంచి డేటాబేస్ అంటే రిలేషనల్ డేటాబేస్ అనే అర్థం చేసుకోవాలి. DBMS అంటే RDBMS అనే అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనం వర్క్ చేసే దేని మీద, టేబుల్స్ మీద కాబట్టి ఓన్లీ రిలేషనల్ డేటాబేస్ మనం. ఈవెన్ ఇఫ్ ఐ గోయింగ్ టు సే ఇట్ యాస్ డేటాబేస్, ఇట్ ఈస్ నథింగ్ బట్ రిలేషనల్ డేటాబేస్, రైట్? ఇఫ్ వి query a relational database via RDBMS, then we may expect 3 possible outputs.
3 పాసిబుల్ అవుట్కమ్స్. అంటే ఏంటి? 3 అవుట్కమ్స్ రావచ్చు. ఐదర్ ఇట్ కెన్ బి ఏ రిలేషన్, ఆర్ యూ కెన్ సే ఇట్ యాజ్ ఏ టేబుల్, ఆర్ యూ కెన్ సే ఇట్ యాజ్ రిజల్ట్ సెట్. సార్ రిజల్ట్ సెట్ కొత్త చెప్తున్నారు ఏంటి సార్ అంటే, ఇది జావా టర్మినాలజీ. జావా టర్మినాలజీ, యు ఆర్ లెర్నింగ్ ఫుల్ స్టాక్ జావా, రైట్? మీకు ఆ టర్మినాలజీ కావాలని చెప్పి ఇట్స్ నాట్ అంటే పేరు ఒకటే, సేమ్ నేమ్ ఒకటే, సారీ లోపల కంటెంట్ ఒకటే, కానీ నేమింగ్ డిఫరెంట్. ఇట్స్ లైక్ లాంగ్వేజ్ లో తెలుగు ఏమంటే కుర్చీ అండి, అండ్ ఇంగ్లీష్ లో చేయండి. ఇక్కడ సబ్జెక్ట్స్ ఏముంది? ఒకటే సబ్జెక్ట్. ఐదర్ you are whether you are going to say it as table, or you are going to say it as result set, or you are going to say it as relation. మూడు ఎగ్జాక్ట్లీ సేమ్. అసలు నాకు చేంజ్ లేదు కదా, ఎలాంటి చేంజ్ ఉండదు. నౌ రిలేషన్ తర్వాత సో వీఆర్ గోయింగ్ టు యూస్. సో మీకు అంటే మీరు ఒక ఎస్క్యూఎల్ క్వరీ ఉంది, ఆ ఎస్క్యూఎల్ క్వరీ రాస్తే నాకు అవుట్పుట్ ఈ మూడిట్లో ఏదో ఒకటి అవుతుంది. ఆర్ లేకపోతే ఒక ఇంటిజర్ వాల్యూ వస్తుంది, లేకపోతే ఒక స్టేటస్ వస్తుంది, స్టేటస్ అంటే ఏంటి అంటే అసలు అది ఉందా లేదా అని. ఈ 3 పాసిబుల్ అవుట్పుట్స్ వస్తాయి అనమాట. సో అంటే వీఆర్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్ ఏ ఎస్క్యూఎల్ క్వరీ. సో దిస్ ఇస్ ద అవుట్పుట్. కెన్ యూ ప్లీజ్ కాపీ ఇట్ ఫస్ట్? నేను కాపీ చేయలే కదా, కెన్ యూ ప్లీజ్ కాపీ ఇట్ ఫస్ట్? Right, can I go to the next part? Right. అంటే ఇప్పుడు నేను మీకు ఏం చేస్తానంటే, నా సిస్టమ్ లో ఆల్రెడీ MySQL ఇన్స్టాల్ చేస్తాను. MySQL ఇస్ ఇన్ మై సిస్టమ్ రైట్. సో నేనేం చేస్తానంటే ఐ విల్ ఓపెన్ MySQL రైట్. ఓకే, MySQL నేను అంటే దెర్ ఆర్ సో మెనీ వేస్ ఆర్ దేర్, కానీ నేను బేసిక్ గా ఒక ఫ్రెషర్ ఎలా ఓపెన్ చేయాలి అనేది చూపిస్తాను. నిజం చెప్పాలంటే ఆ MySQL మీరు వర్క్ బెంచ్ లో కూడా ఎగ్జిక్యూట్ చేయొచ్చు, కానీ ఒక ఫ్రెషర్ ఎప్పుడైనా సరే కమాండ్ ప్రాంప్ట్ ఒక దాంట్లో ప్రాబ్లం ఎక్కడుంది అని తెలుసుకొని ఆ ప్రాబ్లమ్ ని పోగొడుతూ ఈ ఎక్స్ అనేది వచ్చిందని తెలుసుకుంటే మీరు ఎందుకు యూజ్ చేస్తారనే పర్పస్ తెలుస్తుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఐ విల్ ఓపెన్ దిస్. ఓకే, సో ఈ SQL నేను ఎక్కడ ఇన్స్టాల్ చేశాను అనేది ఓపెన్ చేస్తాను. ప్రోగ్రామ్ ఫైల్స్, కెన్ ఐ సే MySQL సర్వర్, లేదా బిన్ లోకి వచ్చి ఐ జస్ట్ సే ఇట్ యాస్ కమాండ్. సో నౌ ఐ యామ్ గోయింగ్ టు యూస్ దిస్ MySQL స్పేస్ user space root space పాస్వర్డ్ తీసుకో. ఇవర్ MySQL ప్రాంప్ట్ వచ్చిందా అంటే ఇప్పుడు రైట్ లో మనం ఏం చేస్తున్నట్టు ఇప్పుడు MySQL లో ఉన్నట్టు. ఇప్పుడు
ఇప్పుడు నేను మీకు సెలెక్ట్ అనే ఒక కమాండ్ గురించి చెప్తాను. సెలెక్ట్ అనే కమాండ్ ఏం చేస్తుంటే డేటాబేస్ లో ఒక టేబుల్ ఉందనుకోండి, టేబుల్ గెట్ చేయాలనుకోండి సెలెక్ట్ అనే కమాండ్ యూస్ చేస్తాను. లేకపోతే సెలెక్ట్ యూస్ చేస్తే నాకు స్టేటస్ ఇస్తుంది. స్టేటస్ అంటే ఎలా? ఇప్పుడు చూడండి, సెలెక్ట్ 10 అన్నా అనుకోండి, నాకు అవుట్ సెలెక్ట్ 10+20 అన్నా అనుకోండి, సెలెక్ట్ 1 అన్నాను. 1 అంటే నాకు అవుట్పుట్ ఏమొస్తుంది? అక్కడ 1 వస్తుంది నాకు. దట్ ఈస్ వాట్ స్టేటస్ ఇస్. స్టేటస్ అంటే సెలెక్ట్ 0 అన్నాను, 0 వస్తుంది. అదే కనుక సెలెక్ట్ 10 ఈస్ గ్రేటర్ దాన్ 87 అన్నాను. 10 అంటే 87 కన్నా గ్రేటర్ అంట. ట్రూ ఆ ఫాల్స్? అది స్టేటస్ అంటే. ఫాల్స్ అంటే 0 వస్తుంది అవుట్పుట్. దీన్ని స్టేటస్ అంటారు. స్టేటస్ అంటే ఏంటి? అయితే 0 వాల్యూ ఆర్ 1 వాల్యూ. దాని నార్మల్ గా సిస్టమ్ లో కంప్యూటర్ టెర్మినాలజీ ఏమంటుందని మనం ట్రూ ఆర్ ఫాల్స్ వాల్యూ అని అవునా కదా. సో అంటే మీరు ఒక మీరు సెలెక్ట్ యూస్ చేసి ఏదైనా ఒక పర్టికులర్ ఇవాల్యుయేషన్ అంటే ఏంటి? ఒక మ్యాథమెటికల్ ఆపరేషన్ చేస్తారు, మీ అవుట్పుట్ స్టేటస్ వస్తుంది. సార్ స్టేటస్ కాకుండా ఇప్పుడు ఇంకో 2 చెప్పారు కదా. స్టేటస్ కాకుండా ఏం చెప్పాను మీకు? ఒక టేబుల్ వస్తుంది, లేకపోతే ఒక ఇంటిజర్ వాల్యూ వస్తుంది. మరి అది ఎక్కడ వస్తుంది సార్ అంటే, లెటర్స్ నేను ఒక ఐఎమ్ గోయింగ్ టు యూజ్ డేటాబేస్. సో ఇప్పుడు నాకు అసలు ఎన్ని అంటే ఒక పెద్ద డేటాబేస్ అనే ఫోల్డర్ ఉంది. ఆ డేటాబేస్ లో ఎన్ని డేటాబేస్లు ఉన్నాయి మీకు ఆల్రెడీ చెప్పా. క్లాసిఫికేషన్ కోసం డేటాబేస్ లో నంబర్ ఆఫ్ డేటాబేసెస్ క్రియేట్ చేస్తారు. ఇప్పుడు ఒకసారి ఎన్ని డేటాబేస్ అని చూద్దాం అనుకుంటే షో డేటాబేసెస్ అంటారు. డేటాబేస్ అనేసి ఎన్ని డేటాబేస్, ఇప్పుడు ఏదో ఒక డేటాబేస్ ర్యాండమ్ గా యూస్ చేస్తాం. యూస్ టెస్ట్ అంటారు. అసలు ఇవన్నీ నేను చెప్తాను మీకు, డోంట్ వరీ. ఇవన్నీ ఎలా వచ్చినాయి ఏంటి కూడా చెప్తాను. ఓకే, జస్ట్ మీకు నేను ప్రూవ్ చేయడానికి, అంటే అవుట్కమ్ 3 ways లో వస్తుందని చెప్పాను. 1 way ప్రూవ్ చేస్తాను, ఇంకో 2 ways ప్రూవ్ చేస్తాను అనమాట. యూస్ టెస్ట్. ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ అన్నా అనుకోండి, స్టూడెంట్ అనేది లేదంటే ఒక్క నిమిషం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ అందాం. ఏమో చూద్దాం. ఎంప్లాయీ కూడా లేదా? ఓకే, అసలు ఏమన్నా చూద్దాం. షో టేబుల్స్ అంటే ఏంటంటే ఒక డేటాబేస్ లో ఎన్ని టేబుల్స్ ఉన్నాయి అంటే ఇట్స్ లైక్ ఇప్పుడు మీరు చెప్పారు సార్, నేను ఇమేజెస్ అన్ని ఒక ఫోల్డర్ లో పెట్టుకుంటాను సార్, మూవీస్ అన్ని ఒక ఫోల్డర్ లో పెట్టుకుంటాను సార్. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఆ ఫోల్డర్ లో ఎన్ని ఇమేజెస్ ఉన్నాయి, అసలు ఏ ఇమేజెస్ ఉన్నాయి అని తెలుసుకోవాలంటే మీరు ఏం చేస్తారు? దాన్ని ఓపెన్ చేస్తారు. ఇది కూడా అంతే. ఇప్పుడు షో డేటాబేసెస్ అంటే అసలు ఎన్ని డేటాబేసెస్ ఉన్నాయి మీ దగ్గర అది చూపిస్తుంది. ఇప్పుడు ఒక డేటాబేస్ సెలెక్ట్ చేశారు, ఆ డేటాబేస్ లో ఎన్ని టేబుల్స్ ఉన్నాయి అని చెక్ చేయాలంటే షో టేబుల్స్ అంటే ఇదిగోండి స్టూడెంట్స్ అనే టేబుల్. ఇప్పుడు దీన్ని సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్ అంటే నాకు వచ్చింది ఏంటి? టేబుల్ వచ్చిందా లేదా? సో అంటే సెకండ్ కూడా దాన్ని ఏంటి అంటే మనం ఒక SQL క్వరీని ఎగ్జిక్యూట్ చేస్తే స్టేటస్ వస్తుంది అవుట్పుట్, లేకపోతే టేబుల్ వస్తుంది. ఇంకోటి ఏమొస్తుంది? ఇప్పుడు ఇంటిజర్ వాల్యూ వస్తుంది. ఇప్పుడు లెట్ us దీన్ని డిలీట్ చేద్దాం. డిలీట్ ఫ్రమ్ స్టూడెంట్స్ అన్నాం. చెప్పండి ఏమొచ్చింది? క్వరీ ఓకే, 1 row ఎఫెక్టెడ్. 1 అనేది ఏంటిది? ఇట్స్ ఇంటిజర్ వాల్యూ. మీరు అనొచ్చు సార్ ఇది కూడా స్టేటస్ అనుకోవచ్చు కదా సార్ అంటారు. ఇప్పుడు నేను లెట్ us ఇక్కడ మల్టిపుల్ రోస్ ఉన్నాయి అనుకోండి, 4 rows ఉన్నాయి అనుకోండి. నేను 4 rows డిలీట్ చేసే అవుట్పుట్ ఏమొస్తుంది? 0 1 వస్తా. 4 rows డిలీట్ అయితే 4 rows వస్తుంది అవుట్పుట్. షూరా సార్? ఇదిగోండి చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ అన్నాను. డిపార్ట్మెంట్ రైట్ లో ఏం లేవా? ఒక్క నిమిషం మనం ఓపెన్ చేద్దాం. UCH2505 అసలు ఉందా? షో డేటాబేసెస్ చేద్దామా? షో డేటాబేసెస్. సో ఐ జస్ట్ గో విత్ డెమో డేటాబేస్. యూజ్ డెమో షో టేబుల్స్. ఇన్ని ఉన్నాయి కదా. ఇప్పుడు ఒకసారి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ అను, 2 ఉన్నాయి కదా. ఇప్పుడు చూడండి, డిలీట్ చేసా అనుకోండి, ఎన్ని రోజు డిలీట్ అవుతాయి? 2. అరే స్టేటస్ అంటే అయితే 0 or 1, కానీ ఇంటిజర్ వాల్యూ అంటే ఏంటి? ఇంక్లూడింగ్ 0 and 1, ఇట్ క్యాన్ బి ఎనీథింగ్. అవునా కదా. ఇప్పుడు ఏం చేస్తాను ఇక్కడ? డిలీట్ ఫ్రమ్ ఎంప్లాయీ అని వచ్చింది అవుట్పుట్ నాకు. ఇట్స్ ఏ ఇంటిజర్ వాల్యూ. డిడ్ యు అండర్స్టాండ్ దిస్ స్టేట్మెంట్? మీకు అర్థమైందా ఈ స్టేట్మెంట్? రైట్, యూ అండర్స్టూడ్ దిస్ స్టేట్మెంట్ పర్ఫెక్ట్ గా అర్థమైందా ఈ స్టేట్మెంట్ మీకు? ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఈ స్టేట్మెంట్? నో డౌట్స్. సో దట్స్ వాట్. మీరు కనుక మనం ఒక డేటాబేస్ ని క్వరీ చేస్తే మనకు వచ్చే అవుట్పుట్ ఐదర్ ఒక రిజల్ట్ సెట్ అవ్వచ్చు, లేకపోతే టేబుల్ అనవచ్చు, లేకపోతే రిలేషన్షిప్ అవ్వచ్చు, లేకపోతే ఇంటిజర్ వాల్యూ అవ్వచ్చు, లేకపోతే స్టేటస్ అవ్వచ్చు. ఇట్ కెన్ బి ఎనీథింగ్. సో ఇప్పుడు ఒక చిన్న పాయింట్ చెప్పాలి. ఏంటా పాయింట్ అంటే అసలు ఈ 2 ఎప్పుడు వస్తాయి? ఏది?
నాకు ఇంటిజర్ వాల్యూ ఎప్పుడు వస్తుంది అండ్ ఒక నాన్ ఇంటిజర్ వాల్యూ ఎప్పుడు వస్తుంది అనేది నేను చెప్పాలనుకుంటున్నాను. నాన్ ఇంటిజర్ వాల్యూ మీరు లెటర్స్ ఇఫ్ యూ యూస్ రిలేషన్షిప్ ఎప్పుడు వస్తుందంటే, అంటే రిలేషన్షిప్ ఆర్ థింగ్స్ ఎప్పుడు వస్తాయి అంటే, నాకు నేను సెలెక్ట్ క్వరీ రాసినప్పుడు వస్తుంది. ఏ క్వరీ? సెలెక్ట్ క్వరీ. సెలెక్ట్ క్వరీ రాసినప్పుడు నాకు ఏమొస్తుంది? నాకు ఐ విల్ గెట్ ఏ రిలేషన్, అంటే ఒక టేబుల్ వస్తుంది సెలెక్ట్ రాసిన. అవునా కదా? ఒక టేబుల్ వస్తుంది సెలెక్ట్ క్వరీ రాసిన. సో ఇంటిజర్ వాల్యూ ఎప్పుడు వస్తుందంటే, సో నాకు ఇంటిజర్ వాల్యూ ఎప్పుడు వస్తుంది అంటే ఒక నాన్ సెలెక్ట్ క్వరీ. నాన్ సెలెక్ట్ క్వరీ రాస్తాం. నాన్ సెలెక్ట్ క్వరీ. వాట్ ఈస్ ఎ నాన్ సెలెక్ట్ క్వరీ? వాట్ ఇస్ నాన్ సెలెక్ట్ క్వరీ? వాట్ ఈస్ ఎ నాన్ సెలెక్ట్ క్వరీ? ఎనీవన్? నాన్ సెలెక్ట్ క్వరీ అంటే ఇట్ కెన్ బి, అంటే సెలెక్ట్ కాకుండా ఇంకేదైనా. అవునా కదా? కెన్ ఐ సే ఇన్స్టెడ్ ఆఫ్ సెలెక్ట్ ఇట్ క్యాన్ బి ఎనీథింగ్. ఇన్స్టెడ్ ఆఫ్ సెలెక్ట్ ఇట్ క్యాన్ బి ఎనీథింగ్. రైట్. సార్ వాట్ అబౌట్ దిస్ వన్ సార్? వాట్ అబౌట్ దిస్ వన్? స్టేటస్. స్టేటస్ ఎప్పుడు వస్తుందంటే, లెటస్ సే ఇది కూడా సెలెక్ట్ క్వరీ రాసినప్పుడు వస్తుంది. సెలెక్ట్ క్వరీ రాసినప్పుడు నాకు స్టేటస్ వస్తుంది. అండర్స్టాండ్? సో ఈవెన్ సమ్ టైమ్స్ నాన్ సెలెక్ట్, అంటే నాన్ సెలెక్ట్ రాసినప్పుడు కూడా వస్తుంది. కానీ సో ఇప్పటికైతే ఇది. కెన్ యూ ప్లీజ్ అప్డేట్ యువర్ థింగ్స్? అప్డేట్ చేయండి నోట్స్ ని. రైట్. సో వీ హ్యావ్ అండర్స్టూడ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ కి డిఫరెన్సెస్ అర్థమైనాయి. MySQL అంటే అది ఒక సాఫ్ట్వేర్ అని అర్థమైంది. సో టైప్స్ ఆఫ్ డేటాబేసెస్ అంటే ఇది జస్ట్ ఏంటంటే అసలు ఏ టైప్ ఆఫ్ డేటాబేస్ ఏంటి, సో RDBMS ఏమున్నాయి అనేది గురించి మాట్లాడతాం. సో ఇట్ కెన్ బి MySQL ఎక్కడ యూస్ చేస్తాం అంటే వెబ్ అప్లికేషన్స్. సరే, వెబ్ అప్లికేషన్ అంటే ఏంటి సార్ అంటే ఇంటర్నెట్ లో మీరు ఎగ్జిక్యూట్ చేస్తారు. ఇంటర్నెట్ లో మీరు ఏవైతే ఉంది, ఇంటర్నెట్ లేకపోతే పనిచేయని అప్లికేషన్స్ ఏమైనా చెప్పండి నాకు. ఇంటర్నెట్ లేదనుకోండి, ఇంటర్నెట్ లేకపోతే మీరు ఏ అప్లికేషన్స్ యూస్ చేయగలరు? ఫేస్బుక్ యూస్ చేయగలరా? అవన్నీ వెబ్ అప్లికేషన్స్. ఫేస్బుక్, నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, ఇవన్నీ వెబ్ అప్లికేషన్స్. పోస్ట్ GRESQL, సో ఇట్స్ ఏ రిలేషనల్ డేటాబేస్, ఆబ్జెక్ట్ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఒరాకిల్ డేటాబేస్, ఇలా కొన్ని ఉన్నాయి అనమాట. సో ఇక్కడ నేను మెయిన్ గా మీకు టూ డిఫరెంట్ టైమ్స్ థింగ్స్ చెప్పాను. ఇవన్నీ ఓన్లీ డేటా ఎలా స్టోర్ చేస్తాయని చెప్పాను, టేబుల్ ఫార్మాట్ లో. ఈ MongoDB, సో ఈ MongoDB ఎనీ ఫార్మాట్ లో స్టోర్ చేయొచ్చు డేటా. ఐదర్ కీ అండ్ వాల్యూ పేజ్ లో స్టోర్ చేయొచ్చు, ఆర్ డాక్యుమెంట్ ఫార్మాట్ లో స్టోర్ చేయొచ్చు, ఆర్ ఎనీ అదర్ ఫార్మాట్ లో స్టోర్ చేయొచ్చు. రైట్. సో రిలేషనల్ డేటాబేస్ అంటే 3 ఫీచర్స్ ఉంటాయి మెయిన్ గా. మీకు లాస్ట్ క్లాస్ లో నేను మీకు క్లియర్ గా చెప్పాను, గుర్తుందా? 2 టేబుల్స్ తీసుకొని చెప్పాను, గుర్తుందా? ఏంటా 2 టేబుల్స్? లెట్ us say I have got a table 1. లాస్ట్ క్లాస్ లో నేను మీకు ఒక టేబుల్ చెప్పాను, ఏంటి? స్టూడెంట్ అండ్ పేరెంట్ టేబుల్ చెప్పినట్టు కదా. సో ఇప్పుడు నేను ఏమంటానంటే ఐ విల్ టేక్ అనదర్ టేబుల్, ఇంకో టేబుల్ చూద్దాం. అంటే ఇప్పుడు 2 టేబుల్స్ రాద్దాం. 2 టేబుల్స్ రాద్దాం. ఫస్ట్ ఏంటంటే లాస్ట్ క్లాస్ స్టూడెంట్ అండ్ పేరెంట్ కదా, కాలేజ్. లెట్ us say ఆర్డర్స్ టేబుల్ తీసుకుందాం. ఆర్డర్స్ టేబుల్ ఏంటి అంటే లెట్ us say ఆర్డర్ ఐడి. సో ఇవన్నీ ఏంటి చెప్పండి నాకు. కెన్ యూ ప్లీజ్ టెల్ మీ దీస్ థింగ్స్? వాట్ దిస్ టేబుల్ లో ఇప్పుడు రాసేవన్నీ ఏంటంటే ఇవన్నీ కాలమ్స్. మీరు కాలమ్స్ రాసేటప్పుడు స్పేస్ ఇచ్చి రాయకూడదు. ఏమి ఇచ్చి రాయకూడదు? స్పేస్ ఇచ్చి రాయకూడదు. ఒకవేళ స్పేస్ ఇస్తున్నారంటే మీరు బ్యాక్ టిక్స్ ఇవ్వచ్చు. ఏమవచ్చు? బ్యాక్ టిక్స్. సో బ్యాక్ టిక్స్ ఇస్తే స్పేస్ కూడా ప్రింట్ అవుతుంది, కానీ ఇట్స్ నాట్ ఎ రికమెండెడ్ అప్రోచ్. అంటే ఏంటంటే కొంతమంది అంటారు, సార్ అయితే ఇప్పుడు మనం ఇవ్వలేమో అని అడుగుతారు. వాళ్ళకి ఇవ్వాలంటే బ్యాక్ టిక్స్ ఇవ్వాలని చెప్తారు. కానీ రియల్ టైంలో ఎలా ఉంటుంది అంటే పక్క అన్ని అండర్ స్కోర్సే ఉంటాయి. ఒకవేళ స్పేస్ ప్లేస్ లో అండర్ స్కోరే ఉంటుంది. అర్థమైందా? సో ఆర్డర్ ఐడి, ఆఫ్టర్ దట్ ఆర్డర్ నేమ్, ఆఫ్టర్ దట్ ఆర్డర్ ప్రైస్, సో జస్ట్ త్రీ ఈజ్ మోర్ దాన్ ఎనఫ్. ఆర్డర్ ఐడి అంటే ఐ విల్ జస్ట్ గివ్. ఆర్డర్ ఐడి అంటే ఏమి ఇస్తాను ఇక్కడ? లెట్ us say 12 ఇస్తాను. ఆర్డర్ నేమ్ వచ్చి ఇట్ కెన్ బి ఎనీథింగ్, లెట్ us say బనానా. ఆఫ్టర్ దట్ ఆర్డర్ ప్రైస్ వచ్చి లెట్ us say 55 రూపీస్. రైట్. సో 13 బనానా తర్వాత లెట్ us say మిల్క్.
మిల్క్, తర్వాత let us say 76, తర్వాత 14 వచ్చి let us say I'll just say it some other thing ఏంటి, let us say pulses let us say 76. ఇది ఒక టేబుల్ అన్నమాట. ఈ టేబుల్ పేరు ఆర్డర్స్ టేబుల్ కదా. ఈ టేబుల్లో మీరు గమనిస్తే నాకు యునిక్ గా ఉండే పర్సన్ ఏమంటారంటే ప్రైమరీ కీ అంటారు. క్లాస్ ఉంది, ఆ క్లాస్ లో లెటర్ రాజు అన్నా అనుకోండి, ఎంతమంది లేస్తారు? ఒకళ్ళకన్నా ఎక్కువ మంది రాజు ఉండే ఛాన్సెస్ ఉన్నాయి కదా. అదే రోల్ నంబర్ అంటే, సో రోల్ నంబర్ ఇస్ ఎ ప్రైమరీ కీ అంటే ఏంటంటే అసలు మెయిన్ పర్పస్ ఆఫ్ ప్రైమరీ కీ ఏంటి అంటే ఒక పర్టికులర్ రోని యూనిక్ గా ఐడెంటిఫై చేయడానికి. ప్రైమరీ కీ అంటే ఏంటి? ఒక రోని అంటే ఒక పర్సన్ ని యూనిక్ గా ఐడెంటిఫై చేయడం. మీరు అనొచ్చు రో అంటారు ఏంటి సార్ అంటారేమో. అరే నేను ఏమంటానంటే ఒక టేబుల్ తీసుకున్నాను, ఆ టేబుల్ ఏం రాశాను? రోల్ నంబర్, నేమ్, సెక్షన్, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, యూజర్ నేమ్ అండ్ అదర్ థింగ్స్ రాశాను. ఇప్పుడు ఫస్ట్ పర్సన్ తను ఫిల్ చేస్తుంది డేటా. ఇప్పుడు తను ఫిల్ చేసే డేటా ఎక్కడ పెడతాను? నేను ఒక రోలో పెడతాను. ఇప్పుడు తను ఫిల్ చేసే డేటా సెకండ్ రోలో. అంటే ఒక పర్సన్ డేటా నేను ఎక్కడ ఇన్సర్ట్ చేయగలను? ఎప్పుడు ఒక రోలో. అందుకని రో అంటున్నాను. అంటే ఇప్పుడు సేమ్ రాజులు ఇద్దరు అనుకోండి, లెటర్స్ ఐఎమ్ గోయింగ్ టు సే ఇట్ యాస్ చైతన్య అండ్ చైతన్య ఇద్దరు ఉన్నారు. ఇప్పుడు ఇద్దరు చైతన్యాల్లో ఎవరు కావాలి? ఎవరిని ఎలా ఐడెంటిఫై చేయాలంటే, టేబుల్లో నా దగ్గర 10 rows ఉన్నాయి, 10 rows లో ఆల్రెడీ ఇద్దరు చైతన్యాలు ఉన్నారు. వీళ్ళిద్దరు రోల్ నెంబర్ బేస్ చేసుకుని నేను ఏం చేస్తాను? నాకు కావాల్సిన చైతన్యం నేను ఫెచ్ చేస్తాను. అంటే ఇక్కడ యునిక్ గా ఉన్న పర్సన్ ని మనం ఏమంటామంటే విల్ సే దట్ యునిక్ పర్సన్ యాజ్ వాట్? ప్రైమరీ కీ. విల్ సే దట్ యునిక్ పర్సన్ యాజ్ వాట్? ప్రైమరీ కీ అంటాము. సో వాట్ ఈస్ ఎ ప్రైమరీ కీ? సో ప్రైమరీ కీ దీన్ని ఏమంటారంటే ప్రైమరీ కీని ఇట్స్ ఎ కీ. దీన్ని కన్స్ట్రైంట్ అంటారు. కీ కన్స్ట్రైంట్ అంటారు దీన్ని. సో కీ కన్స్ట్రైంట్ అంటే ఏంటి సార్ అంటే మీకు కొంచెం ముందుకెళ్ళిన తర్వాత అర్థమవుతుంది. కీ కన్స్ట్రైంట్ అంటారు. కీ కన్స్ట్రైంట్ అంటే ఏంటి అంటే, సో ద మెయిన్ పర్పస్ ఆఫ్ కీ కన్స్ట్రైంట్ ఏంటంటే, సో ఇట్ మస్ట్ బి మీ యునిక్ అండ్ నాట్ నల్ అంటే ఏంటంటే వాల్యూ నాట్ నోన్. మీరు చాలా మంది అడుగుతారు, చాలా కన్ఫ్యూజ్ అవుతారు. నల్ అంటే ఏంటి సార్ ఈవెన్ ప్రోగ్రామింగ్ లో కూడా, జావాలో కూడా నల్ యూజ్ చేస్తాం, అవునా కదా? అసలు నల్ అంటే ఏంటి? వాట్ ఈస్ నల్? చాలా సింపుల్. నేను అడుగుతున్నాను, నౌ ఐ యామ్ ఆస్కింగ్ యు, వాట్ ఈస్ యువర్ సాలరీ? Right now, currently, you are working? No. Then what is your salary? That's what. So మీకు ఇప్పుడు తెలియదు శాలరీ ఎప్పుడు ఏంటో, కానీ మీ ఫ్యూచర్ లో తెలుసా లేదా? ఒక వాల్యూ ఆప్షనల్ అంటే ఆ టైంలో ఆప్షనల్, కానీ ఫ్యూచర్ లో అది మ్యాండేటరీ అవ్వచ్చు. అర్థమైందా? సో ఐఎమ్ ఆస్కింగ్ యూ వాట్ ఈస్ యువర్ శాలరీ అన్నాక ఒక ఎంప్లాయీని తీసుకొచ్చి సో రైట్ నౌ వాట్ ఈస్ యువర్ పర్సంటేజ్ అన్నారు. అది అతనికి ఏంటిది? ఇట్ ఈస్ ఇర్రెలవెంట్, ఇట్స్ ఆప్షనల్. అంటే ఒక డేటా ఆప్షనల్ అని చెప్పడానికి నేను నల్ అంట. అంటే అది ఇప్పుడు ఇంపార్టెంట్ కాదు అనుకుంటే దాన్ని ఏమంటా నేను? నల్ అంట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఏదో ఫామ్ ఫిల్ చేస్తున్నారు, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మిడిల్ నేమ్ అని రాస్తుంది. అసలు మనకు మిడిల్ నేమ్ అంటే ఏంటి? వీ డు నాట్ నో, యాజ్ ఇండియన్స్ వీ డు నాట్ నో మిడిల్ నేమ్. మనకి ఏమంటాయి? అంటే ఫస్ట్ నేమ్ ఉంటుంది, సర్ నేమ్ ఉంటుంది, అవునా కదా? ఇప్పుడు మిడిల్ నేమ్ అనేది చాలా కామన్ గా చూస్తాం. మిడిల్ నేమ్ గమనించారా? మిడిల్ నేమ్ అని అసలు మనం యూజ్ చేయం, అది ఆప్షనల్. అవునా? ఆప్షనల్ అయినప్పుడు నేను ఏమంటాను దాన్ని? నల్ అని రాశాను అనుకోండి, ఇప్పుడు ఆప్షనల్. మేబీ ఫ్యూచర్ లో ఒకవేళ వాడుకోవాలంటే వాడుకోవాలి, లేకపోతే లేదు. అంటే ఇప్పుడు ప్రైమరీకి అంటే దానికి పక్క వాల్యూ ఇవ్వాలి. నల్ అంటే ఏంటి అంటే నల్ ఈజ్ ఈక్వల్ టు ఆప్షనల్. అంటే ఇప్పుడు అక్కర్లేదు, మేబీ ఫ్యూచర్ లో ఇవ్వచ్చు. నో ఇఫ్ యూ సీ అండ్ ఇట్ మస్ట్ బి యూనిక్ అండ్ నాట్ నల్. రైట్? మెయిన్ పర్పస్ గుర్తుంచుకోండి. నేను ఎప్పుడైనా సరే క్లాస్ చెప్పేటప్పుడు ఫస్ట్ క్లాస్ లో రాగానే దాని పర్పస్ ఏంటి అని చెప్తాను. అది ఏ కాన్సెప్ట్ అయినా అసలు అది ఎందుకు యూజ్ చేస్తున్నారు అది తెలియకపోతే మీరు ఏ కాన్సెప్ట్ నేర్చుకున్నా వేస్ట్, అవునా కదా? ఇఫ్ యూ డు నాట్ నో, మీకు గమనించాలి, నేను డేటాబేస్ వచ్చినప్పుడు ఏం చెప్పాను? ద పర్పస్ ఆఫ్ ఎ డేటాబేస్. వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ ఎ డేటాబేస్? టు స్టోర్ ద డేటా ఇన్ ఎ పర్మనెంట్ వే. అది నేను చెప్పకపోతే అసలు మీరు ఎందుకు నేర్చుకున్నారు? రేపు పొద్దున ఒక పెద్ద క్వరీ రాశారు, 4 pages క్వరీ రాశారు కూడా, అది కూడా వేస్ట్ రాసి. Before learning any concept, you have to know what is the purpose of it. The purpose of primary key is
to identify the rows అంటే టు ఐడెంటిఫై ద రోస్ అంటే ప్రతి ఒక్క రోని యూనిక్ గా ఐడెంటిఫై చేయాలన్నమాట. టు ఐడెంటిఫై ద రోస్ uniquely, all the rows, to identify all the rows uniquely. యూనిక్ గా ఐడెంటిఫై చేయాలనుకుంటే దాన్ని ప్రైమరీ కీ యూస్ చేస్తాం. సో మనం రాసే ప్రైమరీ కీ ఎప్పుడైనా సరే డూప్లికేట్ వాల్యూ ఉండకూడదు. ఓకే, మస్ట్ నాట్ కంటైన్ డూప్లికేట్ వాల్యూస్. నిజం చెప్పాలంటే ఇది సపరేట్ పాయింట్ కాదు, ఇట్స్ సబ్ పాయింట్ ఆఫ్ ఇది. ఇట్ మస్ట్ బి యూనిక్ అని రాశారు కదా, యూనిక్ లో ఇది యూనిక్ లోనే ఇది రాశారు, రైట్. మస్ట్ నాట్ కంటైన్ డూప్లికేట్ వాల్యూస్, యూనిక్ కంటైనా డూప్లికేట్ వాల్యూస్ ఉండకూడదు. అండ్ ఇక్కడ ఒకటి రాస్తాను, ఇప్పటికీ అంటే బై టెంపరీగా నేను చెప్తున్నాను ఏంటంటే టెంపరీ పర్పస్ ఒక టేబుల్లో ఒక ప్రైమరీ కీ ఉంటుంది, కానీ ఫ్యూచర్ లో ఒక టేబుల్ ఎన్ని ప్రైమరీ కీస్ ఉండొచ్చు, ఒకటి కన్నా ఎక్కువ ఉండొచ్చు. షూరా? 100% షూర్. ఇప్పటికి ఫర్ నౌ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఫర్ నౌ ఐఎమ్ టెల్లింగ్ యూ, in a table we will have only one primary, ఒకటి మాత్రమే ప్రైమరీ కీ ఉంది. కానీ ఫ్యూచర్ లో ఒకటి కన్నా ఎక్కువ ఉండొచ్చు, కంబైన్డ్ ఉండొచ్చు. ఇట్స్ నాట్ ఎ ఫారెన్ కీ, ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ కంపోజిట్ కీ. ఓకే, సో రైట్. సో ఇప్పటికైతే ప్రైమరీ కీ ఒకటే అంటున్నాను, ఫ్యూచర్ లో రెండు ఉండొచ్చు, రైట్. సో నౌ ఇఫ్ యూ సీ ఇదే కదా ఆర్డర్స్ టేబుల్. ఇప్పుడు ఇలాగే ఇంకో టేబుల్స్ ఉంది, ఆర్డర్స్ టేబుల్ తర్వాత కస్టమర్స్ టేబుల్లో కస్టమర్ ఐడి, సిఐడి, సి నేమ్, సి అడ్రస్, ఇంకేం రాయొచ్చు, ఆర్డర్ ఐడి. మీరు గమనిస్తే నిన్ను కూడా సేమ్ ఇలాగే రాసాను, దాంట్లో ఉన్న వాల్యూ దీనిలో పెట్టాను, రోల్ నెంబర్ ఏదో పెట్టినట్టున్నారు, రైట్. సో ఆ షేర్ అవ్వాలన్నమాట, షేరింగ్ జరుగుతుంది, లేకపోతే టూ టేబుల్స్ కనెక్ట్ చేయలేము. ఇప్పుడు దీనికి ఏంటి వాల్యూస్, కస్టమర్ ఐడి లెటర్స్ 101 అంటారు, కస్టమర్ నేమ్ లెటర్స్ రాము అంటారు, కస్టమర్ నేమ్ రాము, అడ్రస్ వచ్చి హైదరాబాద్, ఆర్డర్ ఐడి ఈజ్ ఈక్వల్ టు 14. అలాగే 102 లెటర్స్ రాము తర్వాత రాజు, లెటర్స్ హైదరాబాద్, ఆర్డర్ ఐడి వచ్చి లెటర్స్ 12. అలాగే 101 సేమ్ రాము, సో వరంగల్, అండ్ ఆర్డర్ ఐడి వచ్చి 30. ఇలా రాశాను అనుకోండి లెటర్స్. సో ఇన్ దిస్ వే ఐ హావ్ రిటన్, ఈ వేలో రాశాను అనుకుంటున్నాను. ఈ వేలో రాస్తే ఇప్పుడు మీరు గమనిస్తే దీన్ని ఏమంటారంటే దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఈ దీంట్లో ప్రైమరీ కీ అంటారు, రైట్. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ అంటే ఒక టేబుల్లో ఉన్న ప్రైమరీ కీ వేరే టేబుల్లో స్పెసిఫై చేస్తే దాన్ని ఏమంటాం మనం, విల్ కాల్ ఇట్ యాజ్ ఫారెన్ కీ, దాన్ని ఫారెన్ కీ అంటాము. సో అంటే ఇప్పుడు మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ వేరే కంట్రీలోకి వెళ్తే అతను ఏమవుతాడు, అక్కడ ఫారెన్ మినిస్టర్ అవుతాడు, అవునా కదా. అదే కనుక ఫారెన్ నుంచి ఒక మినిస్టర్ వచ్చాడు, రష్యా నుంచి ఒక మినిస్టర్ వచ్చాడు, మనకు అతను ఏమవుతాడు, ఫారెన్ మినిస్టర్ అవుతాడు. అంటే ఒక టేబుల్లో ఉన్న ప్రైమరీకి ఇంకో టేబుల్లో రాస్తే అది ఏమవుతుంది, ఈ ఫారెన్ కి యూజ్ చేసే మనం టూ టేబుల్స్ ఏం చేయగలం, మనం జాయిన్ చేయగలం. వితౌట్ ఫారెన్ కి ఆర్ యూ ఏబుల్ టు జాయిన్? ఇక్కడ ఒక మెయిన్ పాయింట్ చెప్పాలి, చాలా ఇంపార్టెంట్ పాయింట్, చాలా మంది మిస్ అవుతారు ఈ పాయింట్. ఏంటి ఆ పాయింట్ సార్ అంటే, పాయింట్ ఏంటి అంటే నాకు కనెక్షన్ అనేది ఎలా ఉంది కనెక్షన్ అనేది త్రూ ఫారెన్ కి ఎలా ఉంది అంటే యూని డైరెక్షన్ ఉంది. యూని డైరెక్షన్ అంటే ఏంటి తెలుసా, మీకు లెటర్స్ సే ఇఫ్ యు నో, మీకు ఆర్డర్ ఐడి తెలుసు అనుకోండి, ఆర్డర్ ఐడి తెలిస్తే అంటే ఈ టేబుల్లో లెటర్స్ ఆర్డర్ ఐడి తెలిసింది అనుకోండి, అంటే కస్టమర్ టేబుల్ ఆర్డర్స్ యాక్సెస్ చేయగలదు. ఎవరిని యాక్సెస్ చేయగలదు? ఆర్డర్స్ టేబుల్ యాక్సెస్ చేయగలదు. కానీ ఆర్డర్ టేబుల్ కస్టమర్స్ యాక్సెస్ చేయలేదు. అర్థం కాలేదు కదా? ఇప్పుడు చెప్పండి, ఫారెన్ కి ఎక్కడుంది? సో ఎక్కడైతే అంటే ఇప్పుడు నేను లెటర్స్ ఐ వాంట్ సే రాము ఏదో ఆర్డర్ చేశాడు, రాము ఎవరిని ఆర్డర్ చేశాడు? రాము ఎవరిని ఆర్డర్ చేశాడు?
సో మీరు ఏం చేస్తారు, రాము అనగానే సో ఈ రాము యొక్క ఆర్డర్ ఐడి చెక్ చేస్తారు 14 and 13. అప్పుడు ఇక్కడికి వస్తారు, ఇక్కడికి వచ్చి 14 30 చెక్ చేస్తారు, మిల్క్ అండ్ పల్సెస్. అంటే ఇక్కడ దీనికి బ్రిడ్జ్ ఎవరు, ఆర్డర్ ఐడి. కానీ ఈ మ్యాపింగ్, దీని మ్యాపింగ్ అంటారు అన్నమాట. ఈ మ్యాపింగ్ నాకు ఓన్లీ వన్ డైరెక్షన్ వర్క్ అవుతుంది. వన్ డైరెక్షన్ కూడా ఏది వర్క్ అవుతుంది, మీరు కనుక లెటర్స్ సే యూ వాంట్ టు ఫైండ్ ఈ టేబుల్లో నుంచి ఈ టేబుల్ నుంచి ఇదే యాక్సెస్ చేయగలరు. మీరు అంటారు సార్ దీన్ని బేస్ చేసుకుని దీన్ని యాక్సెస్ చేస్తాను సార్ అంటే కుదరదు. ఎందుకంటే ఇక్కడ ఫారెన్ కి ఉందా లేదు, అంటే ఇక్కడ మ్యాపింగ్ ఎలా ఉంది, నాకు యూని డైరెక్షన్ మ్యాపింగ్. మీరు అంటారు సార్ నాకు బనానా ఎవరు ఆర్డర్ చేస్తారో చెప్తాను సార్ అంటారు. ఇది రియల్ టైమ్ లో కుదరదు, ఎందుకంటే మీ దగ్గర 1 lakh or 1 crore రోస్ ఉంది, 1 crore రోస్ ఉంది, 2 టేబుల్స్ 1 crore రోస్ ఉంది, అప్పుడు చేయగలరా? 2 or 3 రోస్ ఉంటాయి, మీరు ఏమంటారంటే సార్ దీన్ని బేస్ చేసి యాక్సెస్ చేస్తాను సార్ అంటారా? 2, 3 ఉన్నాయి కాబట్టి చేయగలరు. 1 crore అంటే ఆధార్ కార్డు ఉంది, ఇప్పుడు ఆధార్ కార్డు ఉంది, ఆధార్ కార్డు ఎంతమంది ఉంటారు, ఆధార్ కార్డు ఎంత ఉంటుంది, చాలా మంది ఉంటారు. ఆధార్ కార్డు బేస్ చేసుకుని మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఎంతమంది పే చేస్తున్నారు అని తెలుసుకోవాలనుకుంటారు. నాకు చెప్పండి, మన ఇండియాలో ఎంతమంది ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తారు? మన ఆధార్ కార్డులో ఎంతమంది ఉంటారు? చాలా మంది. ఇప్పుడు నాకు చెప్పండి, ప్రైమరీ ఫారెన్ కి రాశాను, ఎక్కడ రాశాను, ఆధార్ కార్డు రాశాను. మీరు ఏం చేయగలరు సార్, ఆధార్ కార్డు నుంచి ట్యాక్సెస్ యాక్సెస్ చేయగలరు, ట్యాక్సెస్ నుంచి ఆధార్ కార్డు యాక్సెస్ చేయగలరా? చేయలేదు. బికాస్ అంటే సింపుల్ షార్ట్ కట్, ఎక్కడైతే ఫారెన్ కి రాస్తారో ఆ టేబుల్ వేరే టేబుల్ యాక్సెస్ చేయగలరు, కానీ ఈ టేబుల్ వేరే టేబుల్ యాక్సెస్ చేయగలరా? ఎందుకు యాక్సెస్ చేయగలరు? ఫారెన్. అంటే ఇప్పుడు మ్యాపింగ్ ఎలా ఉంది, మ్యాపింగ్ ఎలా ఉంది, యూని డైరెక్షన్ అంటారు. అదే కనుక దీని సిఐడి కూడా పెట్టాను అనుకోండి, అప్పుడు ఏమవుద్ది, సో 2 ways. సో ఫారెన్ కీ అన్నారు, వాట్ ఇస్ ఫారెన్ కీ? ఇట్స్ ఎ కీ కన్స్ట్రైంట్. చెప్పండి, ఫారెన్ కీలో మీరు అడగచ్చు కదా, ఇది ప్రైమరీ కీ అన్నారు కదా, 101 చిన్న మిస్టేక్ రాశాను, సో సారీ, ఐ కెనాట్ సే. అంటే నిజం చెప్పాలంటే రాముని 2 ఆర్డర్ చేయొచ్చు, కానీ ఐ జస్ట్ వాంట్ టు సే సమ్ అదర్ థింగ్. ఇక్కడ అంటే నేను టేబుల్ ఇన్ఫర్మేషన్ తప్పుగా రాశాను, సో సారీ ఫర్ దాట్. ఒక చిన్న చేంజ్ చేద్దాం, ఒక చిన్న చేంజ్. A small change. Let us say Ram and a person, he is 103, right? And he is also ordering what? చెప్పండి, పల్సెస్ ఆర్డర్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు దీన్ని బేస్ చేసుకుని చెప్పండి, ప్రైమరీకి ఎలా ఉంది, యూనిక్ గా ఉంది, కానీ ఫారెన్ కి ఎలా ఉంది, డూప్లికేట్ ఉండొచ్చా లేదా? పక్కా ఉండొచ్చు. ఫారెన్ కి క్యాన్ బి డూప్లికేట్, కానీ ఫారెన్ కి రాయాలంటే ఆ ఫారెన్ కి వేరే టేబుల్ ఏమై ఉండాలి, ఇట్ మస్ట్ బి ఏ ప్రైమరీ కీ. సో దీన్ని ఏమంటారంటే దిస్ టేబుల్ ఈస్ కాల్డ్ యాజ్, ఈ టేబుల్ ఏమంటారంటే దిస్ టేబుల్ ఈస్ కాల్డ్ యాజ్ చైల్డ్ టేబుల్ అంటారు. అంటే ఫారెన్ కి ఎక్కడైతే రాస్తామో దాన్ని ఏ టేబుల్ అంటారు, చైల్డ్ టేబుల్ అంటారు. ఏమంటారు దాన్ని, చైల్డ్ టేబుల్. అదే గనక మీకు ఎక్కడైతే డేటా ఉందో దాన్ని ఏమంటారు, పేరెంట్ టేబుల్ అంటారు. పేరెంట్ టేబుల్ అంటే ఇట్స్ లైక్ ఇప్పుడు నేను అడుగుతున్నాను, చైల్డ్ పేరెంట్ యాక్సెస్ చేయగలరా లేదా? యాక్సెస్ చేయొచ్చు, కానీ పేరెంట్ చైల్డ్ యాక్సెస్ చేయగలరా? చేయలేదు. అర్థం కదా? సో అంటే సార్ కీ కన్స్ట్రెంట్ అన్నారు కదా, సో లెట్ us say కెన్ యూ ప్లీజ్ టెల్ మీ అబౌట్ ఫారెన్ కీ? ఫారెన్ కీ అని చెప్తారు కదా, ఫారెన్ కీ ఈజ్ ఎ కీ కన్స్ట్రెంట్. మీరు అడగచ్చు సార్ కన్స్ట్రెంట్ అంటే ఏంటి అని అడగచ్చు. సో కొంచెం టైం కావాలి నాకు, కీ కన్స్ట్రెంట్ అంటే ఏంటి కూడా చెప్తాను. ఓకే, సో ఇప్పుడు చెప్పండి. సో ఇట్ కెన్ హ్యావ్ డూప్లికేట్ వాల్యూస్. సో మెయిన్ పర్పస్ కూడా రాదు ఫస్ట్. సో ఇట్ కెన్ హ్యావ్ డూప్లికేట్ వాల్యూస్ అండ్ నల్ వాల్యూస్ కూడా ఉండొచ్చు. నల్ వాల్యూస్ కూడా ఉండొచ్చు. ఓకే, నల్ వాల్యూస్ ఉండొచ్చు. తర్వాత సెకండ్ పార్ట్ ఏంటి, కెన్ ఐ సే, సో వాట్ ఇస్ ద పర్పస్ ఏంటి, వాట్ ఇస్ ద పర్పస్ ఏంటి అంటే టు జాయిన్ ద టేబుల్స్ ఇన్ ద డేటాబేస్ లో టేబుల్స్ జాయిన్ చేయడానికి యూస్ చేసేది ఏంటిది, ఫారెన్ కీ. సో లెట్ us say we can have in a table we can have
more than one foreign key. Foreign key. ఇంకొక పాయింట్ రాద్దామా? That's what the point is. So a foreign key must be a primary key. Primary key in another table. వేరే టేబుల్లో చేయొచ్చు. దీని మీద కొన్ని కండిషన్స్ ఉన్నాయి. కొన్ని కండిషన్స్ ఉన్నాయి. కండిషన్స్ కూడా మనం ఇప్పుడు మాట్లాడడం కొంచెం టైం అయిన తర్వాత మాట్లాడడం. రైట్, యూ అండర్స్టూడ్ అబౌట్, అంటే జస్ట్ బేసిక్ అర్థమైందా? ఇంకా చాలా ఉంది లోపల, ప్రాక్టికల్ మీకు అర్థమవుతుంది. సో డిడ్ యూ అండర్స్టాండ్ దిస్? రైట్, సో కెన్ యూ ప్లీజ్ copy this part? Can you please copy this part?
book. Right. సో మీరు చూస్తే సో రిలేషనల్ డేటాబేస్ యొక్క మెయిన్ ఫీచర్స్ ఏంటంటే టేబుల్స్, ప్రైమరీ కీ, ఫారెన్ కీ. యు నో వాట్ ఏ టేబుల్ ఇస్ ఎ కలెక్షన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. ప్రైమరీ కీ అంటే మీకు తెలుసు, ఫారెన్ కీ అంటే ఏంటి తెలుసు. యూ అండర్స్టాండ్ ద ఫీచర్స్ ఆఫ్ రిలేషనల్ డేటాబేస్. అంటే రిలేషనల్ డేటాబేస్ అంటే పక్క దాంట్లో ఏముంటాయి, టేబుల్స్ ఉంటాయి, ఫారెన్ కీ, ప్రైమరీ కీ, ఇవన్నీ ఉంటాయి. ఇది చాలానే ఉంటాయి నిజం చెప్పాలంటే. రైట్. ఎస్క్యూఎల్ ఆల్రెడీ కాపీ చేశారు, ఈ డయాగ్రామ్ కూడా కాపీ చేశారు. SQL is divided into 4 parts, 5 parts, 5 parts. Okay, the 5 parts ఏంటంటే these are languages. Each and every language serves a purpose. ఒక purpose తో సర్వ్ చేస్తుంది. Let us say మీరు DDL కమాండ్స్ అంటారు. ఓకే, DDL కమాండ్స్ అంటే ఏంటంటే మెయిన్ పర్పస్ ఆఫ్ DDL కమాండ్స్ కాలమ్స్ ఇన్సర్ట్ చేయడం, కాలమ్స్ డిలీట్ చేయడం, అర్థమవుతుందా? కాలమ్స్ మీద ఆపరేషన్ చేయాలనుకున్నాం, లేకపోతే టేబుల్స్ మీద ఆపరేషన్ చేయాలనుకున్నాం, అలాంటప్పుడు DDL కమాండ్స్ ఇస్తుంది. అంటే ఈవెన్ DDL కమాండ్స్ ఎందుకు యూస్ చేస్తారు, ఒక టేబుల్ మీద ఆపరేషన్ చేయడం. DML కమాండ్స్ ఎందుకు యూస్ చేస్తారంటే ఒక రో మీద ఆపరేషన్ చేయడం. అలాగే TCL కమాండ్స్ నేను ఒక ఆపరేషన్ చేస్తాను, దాన్ని బ్యాక్ అండు చేయడం తెలుసు. అండు అంటే ఏంటి, కంట్రోల్ Z ప్రెస్ చేస్తాను, అండు చేయడం. DCL కమాండ్స్ అంటే ఏంటి, సెలెక్ట్. DCL కమాండ్స్ అంటే ఏంటంటే సింపుల్ చెప్పాలి అంటే DCL కమాండ్స్ అంటే పర్మిషన్స్ అన్నమాట. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ ఉంది, ఎంతమంది మూవీస్ చూడాలి, ఎవరు చూడాలి మూవీస్, సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు మాకు అవ్వడం వల్ల చూడాలి అంటే పర్మిషన్స్ గ్రాంట్ చేయడం, పర్మిషన్స్ రిమూవ్ చేయడం. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ లాంగ్వేజ్ సర్వ్స్ ఎ డిఫరెంట్ పర్పస్. అంటే సింపుల్ చెప్తాను ఏంటి అంటే ఒక్కొక్క పర్పస్. ఒక హౌస్ ని బిల్డ్ చేయాలంటే మనకి ఏం కావాలంటే ఒక్కొక్క మెటీరియల్ కావాలి. అన్ని మెటీరియల్స్ ఒకేలా ఉంటాయా, బ్రిక్స్ ఒకలా ఉంటుంది, శాండ్ ఒకలా ఉంటుంది, వాటర్ ఒకలా ఉంటాయి. ఇవన్నీ కలిపితే నాకు ఏమవుతుంది, ఒక మంచి హౌస్ బిల్డ్ అవుతుంది. అలాగే SQL బేసిక్స్ ఫండమెంటల్స్ అర్థం అవ్వాలి, 5 అర్థం అవ్వాలి. 5 అర్థమైతే నాకు ఒక మంచి ఫండమెంటల్ స్ట్రాంగ్ ఫండమెంటల్స్ వస్తాయి. ఇంగ్లీష్ కాంప్లీట్ డయాగ్రామ్ ఏది చేస్తారేమో చెప్తాను.
So, sir, what are these commands? The DDL commands and DDL commands and so each and every command గురించి నేను ఇండియట్ మాట్లాడాలి అంటే క్వెరీ చేసినప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను ఇలా అవుతుంది చేసి చూపిస్తే స్టార్ట్ చేస్తాను ఇప్పటికి కాపీ రైట్ బట్ ద పర్పస్ అలాంగ్ విత్ ద ఇంప్లిమెంటేషన్ ఇంకొంచెం టైం కావాలి సో మనం తీసుకుంటాం ఎందుకంటే మైఎస్ ఇన్స్టాల్ చేయాలి తర్వాత మనం ఎక్స్పెరిమెంట్ చేయాలి రైట్ సో దీంట్లో కెన్ యూ ప్లీజ్ కాపీ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎస్క్యూఎల్ అండ్ మైఎస్క్యూఎల్ ఎందుకు కాపీ చేయమనండి చాలా ఇంపార్టెంట్ మీ ఇంటర్వ్యూ మీ వైవా క్వశ్చన్ కూడా ఏంటి చెప్పండి నాకు డేటాబేస్ కి డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ కి డిఫరెన్స్ అడుగుతారు ఎస్క్యూఎల్ కి మైఎస్క్యూఎల్ సింపుల్ ఒకటే సో ఎస్క్యూఎల్ లాంగ్వేజ్ మైఎస్క్యూఎల్ సాఫ్ట్వేర్ ఫస్ట్ it's for querying the level expert. It's for querying the level. సీక్వెల్ అంటారు ఎస్క్యూఎల్ అనొచ్చు లేకపోతే ఏమనొచ్చు సీక్వెల్ రెండు ఒకటే
Can I go to the next part? Done. Great. ఒకసారి మనం ఏం చేద్దామంటే విల్ టాక్ అబౌట్ అంటే నెక్స్ట్ పార్ట్ యాక్చువల్గా ఏంటంటే ఇన్స్టలేషన్. నేను మీకు ఇన్స్టలేషన్ వీడియో కూడా చూపిస్తాను. సో జస్ట్ చెక్ దిస్ వీడియో. ఓకే, సో వినండి, యూట్యూబ్ లోకి వెళ్ళాను, ఇది ఇన్స్టాల్ చేసి తీసుకురండి. సో లెట్ us say ఐఎమ్ సర్చింగ్ కోడింగ్ ఆఫ్ ఇన్నోవేషన్స్ అని సెర్చ్ చేస్తాను, రైట్? సో ఇన్ దిస్ కోడింగ్ ఆఫ్ ఇన్నోవేషన్స్, సో లోపలికి వెళ్తున్నా కదా, లోపలికి వెళ్ళినప్పుడు గో టు ప్లేలిస్ట్ లోకి వెళ్ళండి. డు నాట్ గో టు డైరెక్ట్ వీడియోస్కి వెళ్ళొద్దు, గో టు ప్లేలిస్ట్ అంటే ఏంటి అంటే ఏది మీరు గమనిస్తే ఇదివ్వండి, ఇవన్నీ ఏంటంటే రిక్రూట్మెంట్ అనమాట, ఫ్రెషర్ రిక్రూట్మెంట్. ఇవాళ కూడా రిక్రూట్మెంట్ జరుగుతుంది సంథింగ్ ఫ్రెషర్. ఈ వాకిన్స్ అనమాట, దీస్ ఆర్ నాట్ ఫ్రమ్ కోడింగ్ అప్, బయట వాకిన్స్ అన్న కనిపిస్తే డైరెక్ట్ పోస్ట్ చేస్తాం. సెకండ్ వన్ డేటాబేస్ ఫుల్ కోర్స్, డేటాబేస్ సంబంధించిన కోర్స్ అంతా రైట్ లో నేను ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్ అందుకని ఇంకా చేయట్లేదు. ఇట్ విల్ టేక్ ఒక 1 week to 2 weeks పడుతుంది ఇంకా రెజ్యూమ్ చేయడానికి, రైట్? సో ఇవన్నీ ఇన్స్టాలేషన్స్ అనమాట, ఎక్లిప్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఫుల్ స్టాక్ పైథాన్ ఏంటి, అదర్ థింగ్స్. సో గో టు డేటాబేస్ ఫుల్ కోర్స్ లోకి వెళ్ళాను. సో రైట్ నో కరెంట్లీ నేను డిఎంఎల్ కమాండ్స్ ని నేను చేశాను అనమాట, అంటే ఇప్పుడు చేశాను కదా అవన్నమాట. మీరు గమనిస్తే ఇక్కడ ఇఫ్ యూ సీ వాట్ ఎవర్ ఐఎమ్ సేయింగ్, డేటాబేస్ కి NoSQL కి డిఫరెన్సెస్ చెప్పాను కదా, మీరు కొంచెం ముందుకెళ్తే ఓకే యూ విల్ సీ ఇన్స్టలేషన్ ఆఫ్ MySQL అని రాసినట్టు చూడండి. ఓకే, ఇన్స్టలేషన్స్ అన్ని సపరేట్ ఫోల్డర్ లో ఉన్నాయి. లెట్ మీ గెస్, గో టు ద ఇన్స్టలేషన్ ఫోల్డర్. ఇవ్వండి, దీంట్లోకి వెళ్దాం, ఇన్స్టలేషన్ ఫోల్డర్ లోకి వెళ్దాం. సో మీరు ఇక్కడ చూస్తే ఇన్స్టలేషన్స్ ఆర్ క్రియేట్ మావెల్ ప్రాజెక్ట్, ఎక్లిప్స్, తర్వాత ఇన్స్టలేషన్ జేడీకే ఎక్కడ పెట్టారు సార్, అంటే ఇవాళ మీరు చేయాల్సిన టాస్క్ ఇదే అనమాట యాక్చువల్గా. ఇన్స్టలేషన్ ఐ హావ్ స్పెసిఫైడ్ నా ఎస్ ఇదే 23 MySQL ఇన్స్టలేషన్ స్టెప్ బై స్టెప్ MySQL ని ఎలా ఇన్స్టాల్ చేయాలి అనేది నేను చూపించాను. అసలు ఒక్కో స్టెప్ ఎలా వెళ్ళాలి. సో మీరు ఇది చూస్తే కనుక ఇఫ్ యూ సీ దిస్ పార్ట్ ఐఎమ్ టెల్లింగ్ యూ నా, అసలు ఎలా చేయాలి, ఏంటి, ఎందుకు చేస్తున్నాం అనేది కూడా నేను క్లియర్గా అక్కడ మెన్షన్ చేస్తాను. ఓకే, సో మీరు ఈ వీడియో ఓపెన్ చేసి, రైట్, జస్ట్ ఈ వీడియో ఓపెన్ చేసి స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతుంది. సో హౌ టు డూ దిస్ స్టెప్ బై స్టెప్ చేయండి. సో 23rd కోడింగ్ హబ్ లో లెట్ us say డేటాబేస్ ఫుల్ కోర్స్ లో 23rd వీడియో చెక్ చేయాలి. సో నౌ ఓకే సార్, ఆఫ్టర్ దిస్ సార్ అంటే ఇన్స్టాలేషన్ మీరు చేసేస్తే మనం నెక్స్ట్ పార్ట్ లోకి వెళ్ళొచ్చు. నెక్స్ట్ ఏంటి అంటే లెట్ మీ టాక్ అబౌట్ అంటే మీకు ఇది కూడా వచ్చేస్తుంది అనమాట. కెన్ యూ ప్లీజ్ కాపీ దీస్ కమాండ్స్. ఈ కమాండ్స్ ఏంటి అంటే బేసిక్ డేటాబేస్ కమాండ్స్ అనమాట. బేసిక్ అంటే మీరు MySQL ఇన్స్టాల్ చేసిన కదా, ఓకే, మీరు యూ హ్యావ్ టు క్రియేట్ యువర్ డేటాబేసెస్. మీ డేటాబేస్ మీరు క్రియేట్ చేయాలి. అలా క్రియేట్ చేయాలంటే మీకు ఏం కావాలంటే బేసిక్ కమాండ్స్. ఇదేంటంటే సింటాక్స్, ఇవి సింటాక్సెస్. ఇవి స్కూల్ అనే డేటాబేస్ మీద నేను అప్లై చేస్తాను. ఇవి సింటాక్సెస్. సో మీరు ఏం చేస్తారంటే ఇది కాపీ చేయాలి. ఇన్స్టెడ్ ఆఫ్ స్కూల్ మీరు ఏం చేస్తారంటే ఇన్స్టిట్యూట్ ఆర్ కాలేజ్
కాలేజ్ డేటాబేస్ మీద ఈ స్టెప్స్ రాయాలి. రైట్, కాపీ దిస్ పార్ట్, basic commands on databases. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఐవి చూపిస్తారు. సో మీరు ఆల్రెడీ రాసేస్తే మీరు ప్రాక్టికల్ చూపిస్తారు ఎలా చేస్తారు ఏంటో. రైట్, అంటే ఇప్పుడు నేను కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేశాను. ఓకే, సో లెట్ us say I want to see the list of database. అసలు ఎన్ని డేటాబేస్ ఉన్నాయి అని చేయాలంటే ఏం చేయాలి నేను? షో డేటాబేసెస్, షో డేటాబేసెస్ ఇన్నున్నా. ఐ వాంట్ టు క్రియేట్ ఎ డేటాబేస్. ఒక డేటాబేస్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఏం చేయాలి? క్రియేట్ డేటాబేస్ నేమ్. లెట్ us say I'll just say this. Create database name institute. Right, so database created. రైట్, ఇదిగోండి స్టాటస్ క్రియేట్ అయిందా లేదా అంటే క్రియేట్ అయింది. 1 or 0 వస్తుంది అక్కడ, మల్టిపుల్ రాదు అది. రైట్, ఇప్పుడు ఒకసారి షో డేటాబేస్ కొడితే ఇప్పుడు ఏమో చెప్పండి నాకు. దాంట్లో ఇప్పుడు నేను రాసిన దాంట్లో ఇన్స్టిట్యూట్ అనే డేటాబేస్ అక్కడ ఉంది అసలు? ఇన్స్టిట్యూట్ అనే డేటాబేస్ ఉంది అసలు? లేదు. కానీ ఎప్పుడైతే షో డేటాబేస్ అంటానో, సో ఆర్ యూ ఏబుల్ టు సీ ఇన్స్టిట్యూట్? అక్కడ కనిపిస్తుందా ఇన్స్టిట్యూట్ మీకు? సి, సో యూ ఆర్ ఏబుల్ టు సీ ఇన్ఫర్మేషన్ దగ్గర, ఇన్ఫర్మేషన్ స్కీమా దగ్గర ఇన్స్టిట్యూట్. మరి పైన అదే ఇన్ఫర్మేషన్ స్కీమా దగ్గర ఉందా అసలు మీకు? మీకేం కనిపించట్లేదు. సో ఇప్పుడు ఈ డేటాబేస్ ని డిలీట్ చేయాలంటే డ్రాప్ డేటాబేస్ నేమ్ ఇన్స్టిట్యూట్. ఇప్పుడు ఒకసారి మళ్ళీ చెక్ స్టేటస్ ఏంటిది? సో 0 rows అని చెప్తుంది. షో డేటాబేసెస్ ఇప్పుడు ఉందా ఇన్స్టిట్యూట్? లేదు. సో సార్ హౌ టు సీ ద డేటాబేస్ అర్థమైంది, హౌ టు క్రియేట్ డేటాబేస్ అర్థమైంది, హౌ టు డిలీట్ అర్థమైంది. మరి యూస్ ఎందుకు అంటే ఆ డేటాబేస్ లోపలికి వెళ్ళడానికి. ఇప్పుడు తను ఏం చేసిందంటే షీ క్రియేటెడ్ ఏ ఇమేజ్ అనమాట. ఒక ఇమేజ్ తను సెల్ఫీ తీసుకుంది. ఇప్పుడు ఈ ఇమేజ్ ఎక్కడ పెట్టాలి? తన మొబైల్లో ఉంది. ఈ ఇమేజ్ ఎక్కడ పెట్టాలని తను డిసైడ్ అవ్వాలి ఇప్పుడు లెటర్స్. కానీ ఈ మొబైల్లో ఏంటంటే మల్టిపుల్ ఫోటోస్ ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి, ఆడియోస్ ఉన్నాయి, ఇమేజెస్ ఉన్నాయి, డాక్యుమెంట్స్ ఉన్నాయి, అండ్ చాలా ఉన్నాయి, ఇంకా ఏవో ఉన్నాయి. ఇప్పుడు వీటన్నిటిలో ఎక్కడ పెట్టాలి తను ఇమేజ్ అనే ఫోల్డర్లోకి వెళ్ళాలంటే ఏం చేయాలి? క్లిక్ చేయాలి, లోపలికి వెళ్ళాలి. ఆ క్లిక్ చేసి లోపలికి వెళ్ళాలని యూజ్ అంటారు. ఇక్కడ యూజ్ చేయలేదు అనుకోండి, మీరు ఎక్కడికి వెళ్ళలేదు. ఇక్కడ ఐ వాంట్ టు షో యూ జస్ట్
ఇదిగోండి. ఈ ఫోల్డర్ ఏంటంటే అసలు ఎవరికి కనిపించదు. ఇది హిడెన్ ఫోల్డర్. అంటే హిడెన్ ఫోల్డర్ ఏంటి? ఫోల్డర్ హైడ్ అయ్యి ఉంటుంది. నేను క్రియేట్ చేసే ప్రతి డేటాబేస్ ఇక్కడ క్రియేట్ అవుతుంది. అది షూర్ సార్. చూడండి ఇక్కడ ఇప్పుడు ఇక్కడ క్రియేట్ చేద్దాం. జస్ట్ క్రియేట్ చేద్దాం. క్రియేట్ డేటాబేస్ ఏ ఎంటర్ ప్రెస్ చేసాం. ఇప్పుడు మీరు చూడండి ఒకసారి దీన్ని రీఫ్రెష్ చేద్దాం. ఒకసారి దీన్ని వెనక్కి వెళ్ళి డేటాలోకి వెళ్తే సో ఐ వాంట్ చెక్ ఏ ఆర్ యూ ఏబుల్ టు సీ ఏ వాట్ ఈస్ ఏ డేటాబేస్ అంటే సింపుల్ చెప్పాలంటే ఇదిగోండి MySQL సర్వర్ అంటే ఏంటంటే ఇది నాకు డేటాని స్టోర్ చేసే పర్సన్. డేటాని స్టోర్ చేసే పర్సన్ ఎక్కడ స్టోర్ చేస్తుంది? డేటా అనే ఫోల్డర్ లో. డేటా అనే ఫోల్డర్ లో నాకు మల్టిపుల్ డేటాబేసెస్ క్రియేట్ అవుతున్నాయి. అంటే నేను అక్కడ ఏ డేటాబేస్ క్రియేట్ చేస్తే ఇక్కడ కూడా ఆ ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. ఇందాక ఇన్స్టిట్యూట్ అని క్రియేట్ చేసాం. చూద్దాం సార్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉన్నాను. సో చెక్ చేయండి. ఇన్స్టిట్యూట్ డిలీట్ చేస్తావా? ఓకే ఒకసారి మళ్ళీ క్రియేట్ చేద్దాం. సో క్రియేట్ టేబుల్ ఇన్స్టిట్యూట్ క్రియేట్ అయింది. ఒకసారి ఇక్కడ చెక్ చేద్దాం. ఇన్స్టిట్యూట్ బ్యాక్ వెళ్దాం, డేటాలోకి వెళ్దాం. ఇదిగోండి ఇన్స్టిట్యూట్ ఆర్ యూ ఏబుల్ టు సీ? ఇన్స్టిట్యూట్ లో ఏమన్నా టేబుల్స్ రాసానా? ఇప్పుడు ఒకసారి ఒక టేబుల్ క్రియేట్ చేస్తాను. సో నార్మల్ గా క్రియేట్ చేస్తాను. మీకు తెలియదు ఎలా క్రియేట్ చేయాలో. సో ఎక్స్ అంటాను, సో రోల్ ఇంట్ అంటాను, క్రియేటెడ్. ఇప్పుడు మీరు ఒకసారి బ్యాక్ వెళ్ళి ఇన్స్టిట్యూట్ లోపలికి వస్తే ఒక నిమిషం. ఎస్ యూజ్ చేయాలి యాక్చువల్గా. యూజ్ అది వేరే చోటకి వెళ్ళినట్టుంది. యూజ్ ఇన్స్టిట్యూట్ అంటే ఇందాక మనం ఎవరిని యూజ్ చేసామో వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. సో ఒకసారి ఇప్పుడు క్రియేట్ చేద్దాం. క్రియేట్ టేబుల్ ఎక్స్ ఓపెన్ బ్రేస్ రోల్ ఇంట్. ఒకసారి ఇప్పుడు చూద్దాం. ఎక్స్ అంటే మీరు క్రియేట్ చేసే ప్రతి ఒక్క టేబుల్ ఇట్స్ ఎ ఫైల్. మీరు క్రియేట్ చేసే ప్రతి డేటాబేస్ ఇట్స్ ఎ ఫోల్డర్. ఆ ఫోల్డర్ ఎక్కడ ఉంది? సర్వర్ లోపల ఉంది. సర్వర్ డేటా లోపల మల్టిపుల్ డేటాబేస్. అంటే ఇప్పుడు సార్ అయితే మీరు చెప్పినట్టు ఈ డేటాబేస్ అన్ని ఉన్నాయా సార్? ప్రతి ఒక్క డేటాబేస్ ఉంది. అవును ఇదిగోండి ఇక్కడ మీరు చూడండి ఒకసారి అన్ని డేటాబేస్ ఉంటాయా? సో సార్ ఇది ఎలా సార్ మీరు ఎలా ఫైండ్ అవుట్ చేశారు సార్ అంటే సింపుల్ గా నేను ఇన్స్టాలేషన్ చేయాలి. ఫస్ట్ ఇన్స్టాలేషన్ చేస్తే నేను చూపించలేదు. ఇన్స్టాలేషన్ లో కూడా చూపించాను. డౌట్ ఉంటే ఒకసారి ఈ రికార్డింగ్ చూడండి ఒకసారి యూట్యూబ్ లో మీకు అర్థమైపోతుంది. ఓకేనా? సో నౌ టెల్ మీ వాట్ ఇస్ ద డేటాబేస్ ని స్టోర్ చేస్తుంది. డేటాబేస్ లో డేటాబేసెస్ మళ్ళీ ఎందుకు క్రియేట్ చేస్తాం అంటే అరే డేటాబేస్ అంటే దోస్ ఆర్ ఆల్ ఫోల్డర్స్. డేటాబేస్ లో టేబుల్ క్రియేట్ చేస్తాం అంటే దోస్ ఆర్ ఆల్ ఫైల్స్ అనమాట. అర్థమైందా? సో అలా మనం వర్క్అవుట్ చేస్తాం. ఎనీ డౌట్ ఇన్ దిస్ పార్ట్? ఇది మీకు అర్థమైందా ఈ స్లైడ్? సార్ డేటాబేస్ ఎందుకు క్రియేట్ చేస్తాం చాలా మంది చాలా కామన్ గా ఉంటుంది. డేటాబేస్ క్రియేట్ చేస్తాం. డేటాబేస్ లో ఫోల్డర్ క్రియేట్ చేస్తాం. ఆ ఫోల్డర్ మనం డేటాబేస్ అంటాం. ఆ ఫోల్డర్ లో టేబుల్ క్రియేట్ చేస్తే ఇట్స్ ఐడిడి ఫైల్ అనమాట. ఒక ఫైల్ అనమాట. సో ఇలా మనం డేటాబేస్ క్వెరీస్ రాసాం కదా. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ లో కదా యూ అండర్స్టూడ్ ఆల్ దీస్ క్వెరీస్. డిలీట్ చేయడం, యూస్ చేయడం, క్రియేట్ చేయడం, డిస్ప్లే చేయడం అర్థమైందా? రైట్. సో ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్. డేటాబేస్ సో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను డేటాబేస్ గురించి. డేటాబేస్ what type of data what type of data we are passing to a column. What type of data we are passing to a column is called as data. ఒక కాలం ఉంది. ఆ కాలం ఏ టైప్ ఆఫ్ డేటా పాస్ చేస్తుందో దానికి డేటాబేస్ అంటారు. అంటే ఇప్పుడు ఒక టేబుల్ ఎన్ని కాలమ్స్ ఉండొచ్చు, ఎన్నైనా ఉండొచ్చు. ఇప్పుడు రోల్ నెంబర్ అన్నారు. వాట్ ఈస్ యువర్ రోల్ నెంబర్ ఇన్ యువర్ కాలేజ్? వాట్ ఈస్ యువర్ రోల్ నెంబర్? మీరు అందరి రోల్ నెంబర్స్ ఏంటంటే అందరికీ నంబర్స్ ఉన్నాయి. అవునా కదా? నంబర్స్ ఉన్నాయి కాబట్టి మీరు నంబర్ అంటారు. మై రోల్ నెంబర్ ఈస్ Y8CS628. ఇప్పుడు నంబరా అంటే కాలంలో డేటా బేస్ చేసుకొని డేటా టైప్ కూడా డిఫైన్ చేస్తాం.
మీ అందరికీ ఏం చెప్పండి డేటా టైప్ యువర్ నంబర్ ఇస్ 72 ఇప్పుడు మీరేమంటారు ఓన్లీ నంబర్ ఉంది కాబట్టి యువర్ సేయింగ్ ఇట్ as ఇంటీజర్. ఇప్పుడు మీరు కూడా నంబర్ ఉంది లెటర్స్ ఇప్పుడు తగ్గ నంబర్ కాదు అంతేముంది ఒక వర్డ్. ఇప్పుడు నేను చెప్పాను అది వర్డే కదా 58CS628 అన్నది దీంట్లో ఏముంది నాకు నంబర్స్ ఉన్నాయి వర్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు మీ ఇద్దరు ఇంటిజర్ అన్నారు తను కూడా ఇంటిజర్ అవ్వచ్చా? అంటే డేటా టైప్ అనేది ఒక్కొక్కరికి యాజ్ పర్ ద సిచ్యువేషన్ బేస్ చేసుకొని వస్తున్నాము. ఇప్పుడు మీరేమంటారు రోల్ నెంబర్ అంటారు తను రోల్ నెంబర్ రాలేదు తను ఏమవుతుంది సో తను అంటే మీరు అందరూ ఇంటిజర్ నంబర్ వాల్యూ చేసుకున్నారు సో షీ హ్యాస్ టు టేక్ స్ట్రింగ్ వాల్యూ. అంటే డేటా టైప్ అనేది ఒక కాలమ్ కి డేటా టైప్ ఎలా డిఫైన్ చేస్తాం అంటే దానికి పాసిబుల్ వాల్యూస్ బేస్ చేసుకుని దాని వాల్యూస్ చూసిన తర్వాత డేటా టైప్ డిఫైన్ చేయాలి. దాని వాల్యూస్ చూడకుండా డేటా టైప్ డిఫైన్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉంటుంది? డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉంటుంది? డేట్ ఫార్మాట్ లో ఉంటుంది నార్మల్ అది నంబర్స్ లో ఉంటుంది. నాకు అలా కాదు అలా కాదు 23rd Jan 2025 ఫిక్స్ చెప్పండి ఏంటి జాన్ రాసి అప్పుడు అంటే నాకు నార్మల్ డేటా టైప్స్ 3 parts గా డివైడ్ అయ్యింది. ఇది కాకుండా ఈయన మన డేటా కూడా చూడండి లాస్ట్ చాలా ఇంపార్టెంట్ న్యూమరిక్ టైప్స్ స్ట్రింగ్ టైప్స్ డేట్ టైప్స్. న్యూమరిక్ టైప్స్ అంటే నంబర్స్ అనమాట. ఏంటవి ఈ నంబర్ ఎక్కడ కనిపిస్తే అక్కడ న్యూమరిక్ టైప్. ఆ న్యూమరిక్ టైప్ న్యూమరిక్ టైప్ కూడా 2 టైప్స్ ఉన్నాయి. ఏంటంటే నార్మల్ నంబర్స్ ఫ్రాక్షనల్ నంబర్స్. వాట్ ఈస్ ద పర్సెంటేజ్? 85 ఎగ్జాక్ట్ 85 ఇస్ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఇట్ నాట్ స్కిప్ ఎందుకంటే ఐఎమ్ టెల్లింగ్ యూ పెట్రోల్ బంక్ వెళ్తే ఎట్లా చేస్తారు 109.75 109.99 అవునా కదా 0.99. సో his profit is like 0.99 తెలుసా 0.99 వస్తుంది అంటే 1% దగ్గర 1 రూపీస్ సాలరీ. సో ఎండ్ ఆఫ్ ద వీక్ ఈ రికవర్ అంటే అప్పుడు వచ్చే సాలరీ 1 lakh ఉంటుంది. ఎస్ సో ఆ పాయింట్ తర్వాత వచ్చే వాటి అంటే there are 2 types of numeric types. One is normal integers, second one is fractionals. Fractionals పాయింట్ గా ఉంటాయి కదా నార్మల్ ఇంటిజర్ నంబర్స్ అనేది ఇంటర్ రాయొచ్చు లేకపోతే యూ కెన్ సే స్మాల్ అండ్ టైనీ మీడియం ఇంటర్ రాయొచ్చు. ఇవన్నీ నార్మల్ ఇంటిజర్ నంబర్స్ అంటే మీరు చెప్పారు రోల్ నెంబర్ అలా అన్నమాట. ఐ కెన్ సే నా దగ్గర ఇన్స్టిట్యూట్ లో ఓన్లీ 4 మెంబర్స్ ఉన్నారు చిన్న డేటా టైప్ ఇస్తాను. చిన్న డేటా టైప్ అంటే స్మాల్ ఇంట్ ఆర్ టైనీ ఇంట్ ఇస్తాం. అదే మీడియం పర్సన్స్ ఉన్నారు అంటే ఎలాగా 50 మెంబర్స్ ఉన్నారు ఇంట్ ఇస్తాం. సో రేపు మొబైల్ నెంబర్ ఏం చేస్తే చెప్పండి నాకు మొబైల్ నెంబర్ ఏం చేస్తే నాకు సో పెద్ద వాల్యూ ఇస్తున్నాం మొబైల్ నెంబర్. సో అలాంటప్పుడు బిగ్ అంటే మన రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని డేటా టైప్ సెలెక్ట్ చేయాలి. చిన్న నెంబర్ అనుకోండి చిన్న డేటా టైప్, పెద్ద నెంబర్ అయితే పెద్ద డేటా టైప్. నార్మల్ గా అందరూ ఏం చేస్తారు ఇంతే యూస్ చేస్తారు. నార్మల్ అంటారు మీకు చిన్నదైనా పెద్ద ఇంతే యూస్ చేస్తారు నార్మల్ గా. తర్వాత ఫ్రాక్షనల్ డేటా టైప్స్. ఫ్రాక్షనల్ డేటా టైప్ అంటే డెసిమల్, న్యూమరిక్, ఫ్లోట్, డబుల్, బిట్. బిట్ ఇప్పుడు యూస్ చేయగలరు. ఓకే సో ఇవన్నీ ఏంటంటే ఫ్రాక్షనల్ డేటా టైప్స్. అంటే ఎలా అంటే I will give you an example. ఎలా ఇస్తాను ఎగ్జాంపుల్? లెట్ us say I have a table. ఈ టేబుల్ ఏంటి అంటే లెట్ us say రోల్ నంబర్, నేమ్, సెక్షన్, ఈమెయిల్. ఓకే ఇంకేం రాయొచ్చు? ఈమెయిల్ ఐడి అండ్ పర్సంటేజ్ రాయచ్చా? ఇప్పుడు నేను ఇక్కడ ఐ వాంట్ టు డిసైడ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్టికులర్ కాలమ్ ఏ టైప్ ఆఫ్ డేటా టైప్ తీసుకుంటుంది అనేది డిసైడ్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఇది ఏ టైప్ ఆఫ్ డేటా టైప్ తీసుకుంటుంది, ఆఫ్టర్ దట్ ఇది ఏ టైప్ ఆఫ్ డేటా టైప్ తీసుకుంటుంది, ఇది ఏ టైప్ ఆఫ్ డేటా టైప్ తీసుకుంటుంది, ఇదే టైప్ ఆఫ్ డేటా టైప్ తీసుకుంటుంది అండ్ ఇదే టైప్ ఆఫ్ డేటా టైప్ తీసుకుంటుంది. నాకు చెప్పండి రోల్ నంబర్ ఏ టైప్ ఆఫ్ డేటా టైప్ తీసుకుంటుంది? ఏ టైప్ ఆఫ్ డేటా తీసుకుంటుంది సార్? మీ కేసులో ఇంట్, నా కేసులో స్ట్రింగ్ రైట్. సో నేనేమంటారంటే నేనైతే స్ట్రింగ్ అయితే వ్యార్ క్యార్ ఏమంటారు? వ్యార్ క్యార్ అంటే వేరియబుల్ క్యారెక్టర్. ఇప్పటికి మీరు ఇంటిజర్ అంటున్నారు కాబట్టి ఐ విల్ రైట్ ఇట్ యాజ్ ఇంటిజర్. సో ఇంట్ అని రాస్తాను. ఇంట్ ఈస్ వాట్? ఇంట్ ఈస్ రోల్ నంబర్. ఆఫ్టర్ దట్ నేమ్ అనేది ఏంటి? నార్మల్ గా ఒక వర్డ్ అంటే ఒక వర్డ్ కానీ ఈవెన్ ఒక ఆల్ఫాబెట్ కానీ ఇవన్నీ ఉంటే విల్ సే ఇట్ యాజ్ varchar. varchar కి మాక్సిమం 255 క్యారెక్టర్స్ ఇవ్వచ్చు. అంటే ఒక నేమ్ 255 క్యారెక్టర్స్ ఉంటుందా సార్? 100%. ఒక మూవీలో మీరు చూసారా హీఈస్ గోయింగ్ టు సే వాట్ మీ నేమ్ ఏంటి అంటే హీఈస్ గోయింగ్ టు సే
ఏదో చెప్తాడు కదా, పెద్దనే చెప్తాడు, చాలా డ్రైవింగ్ లో వెళ్తూ చెప్తాడు ఒక మూవీలో. మీరు చూసారా? మీరు చూడలేదా ఆ మూవీ? చూడలేదా? యూ హావ్ టు సీ దట్ కామెడీ సీన్. వాడి నేమ్ అడిగితే చాలా పెద్ద చెప్తాడు అనమాట. నా పేరు ఏంటంటే రవీంద్ర, రజనీకాంత్, ఆటపట్టు ఏదో చెప్తాడు అనమాట. పెద్ద నేమ్ చెప్తాడు. సో అంత పెద్ద నేమ్ ఎవరికి ఉంటుంది నిజం చెప్పాలంటే. వ్యాక్యార్ అంటే మాక్సిమం 255 క్యారెక్టర్స్ తీసుకుంటుంది. మనం మాక్సిమం 45, అంటే ఒక రిప్రజెంటేషన్ ఇస్తాను అనమాట. మీరు 45 రాస్తాను, 65 రాస్తా సరే రాయండి, నో ప్రాబ్లం. నేను మాక్సిమం ఎన్ని తీసుకోవచ్చు అక్కడ? 255 క్యారెక్టర్స్ తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఒక పర్సన్ నేమ్ అంత పెద్దగా ఉండదు కాబట్టి జస్ట్ హ్యావ్ ఇట్. ఇప్పుడు సెక్షన్. సెక్షన్ అంటే ఏంటంటే క్యార్, అంటే సింగిల్ క్యార్ అంటే అది ఓన్లీ 1 ఆల్ఫాబెట్ తీసుకుంటాం. కానీ క్యార్ తో కూడా క్యార్ ఆఫ్ 45 అని రాయొచ్చు. కానీ దేర్ ఇస్ అ డిఫరెన్స్. క్యార్ ఆఫ్ 45 దేర్ ఇస్ అ డిఫరెన్స్. అండర్స్టాండ్? ఏంటి అనేది నేను చెప్తాను, ఏంటి అనేది చెప్తాను ఇప్పుడు కాదు, రేపు క్లాస్ లో మాట్లాడు ఏంటి అనేది. ఇప్పుడు సింగిల్ క్యార్. నిజం చెప్పాలంటే ఈ క్యార్ తర్వాత నా దగ్గర ఈమెయిల్ ఉంది కదా, ఈమెయిల్ ఏంటిది? varchar of 40. బికాస్ ఈమెయిల్ ఎలా ఉంటుంది చెప్పండి? వర్డ్స్ అండ్ నంబర్స్ అన్ని కలిపి ఉంటుంది. ఇప్పుడు పర్సంటేజ్ నార్మల్ గా అయితే ఎప్పుడైనా సరే ఫ్రాక్షనల్ పార్ట్ ని డెసిమల్ గా తీసుకో. సార్ డబుల్ ఉంది, ఫ్లోట్ ఉంది సార్, ఉండని బట్ నో సార్ నేను డబుల్ తీసుకోవడానికి తీసుకోండి. ఇట్ ఈస్ యువర్ విష్ టు టేక్, యూ కెన్ టేక్ ఎనీథింగ్. నార్మల్ గా డెసిమల్ తీసుకుంటే దట్స్ ఫైన్. సో ఇలాగా నేను ఒక టేబుల్ ని క్రియేట్ చేస్తాను. ఇలా ఒక టేబుల్ క్రియేట్ చేస్తాను. ఇప్పుడు దీనికి పాసిబుల్ వాల్యూస్ కూడా మనం ఇవ్వచ్చు. దీనికి పాసిబుల్ వాల్యూస్ ఇవ్వచ్చు. వీ కెన్ గివ్ పాసిబుల్ వాల్యూస్. ఇప్పుడు రోల్ నెంబర్ వాల్యూస్ అని చెప్పండి నాకు. రోల్ నెంబర్ వాల్యూస్ ఏంటి? 1 2 3 4. సో ఇప్పుడు ఇలాగా నా దగ్గర స్ట్రింగ్ టైప్, డేట్ టైప్ కూడా ఉంది. డేట్ టైప్ అంటే ఏంటంటే డేట్ అండ్ టైం సంబంధించింది. సో ఇప్పుడు నార్మల్ గా కామన్ గా అందరూ యూస్ చేసే డేటా టైప్స్ ఏంటి అంటే, కామన్ గా యూస్ చేసే డేటా టైప్స్ లెటర్స్ న్యూమరిక్ లో ఏం యూస్ చేస్తారంటే ఇంటిజర్ యూస్ చేస్తాం, బిగ్ ఇంట్ యూస్ చేస్తాం. గుర్తుంచుకోండి, డేటా టైప్స్ కి స్పేసెస్ ఉండవు, టైనీ ఇంట్ యూస్ చేస్తాం. అండ్ అంటే ఇవేంటి అంటే ఇంటీజర్ వాల్యూస్ అయితే, అదే కనుక ఇఫ్ ఐ రైట్ ఫ్రాక్షనల్ వాల్యూస్ అనుకోండి, ఐ కెన్ సే డెసిమల్ ఆర్ డబుల్ ఆర్ ఫ్లోట్. బెటర్ టేక్ డబుల్ ఆర్ డెసిమల్, దట్స్ ఫైన్, రైట్? ఇప్పుడు అదే కనుక స్ట్రింగ్ టైప్స్ తీసుకున్నాం అనుకోండి, లెట్ us say ఇఫ్ ఐ టేక్ స్ట్రింగ్ టైప్స్ తీసుకుంటే యూ కెన్ యూస్ varchar అండ్ క్యార్ యూస్. సార్ ఇంకేమో ఉన్నాయి కదా సార్, బ్లాబ్, క్లాబ్ అని అంటే అవే యూస్ చేయొద్దు, అసలు ఎవరు యూస్ చేయరు కూడా. అవి బ్లాబ్ అండ్ క్లాబ్ అంటే బ్లాబ్ ఇవన్నీ యూస్ చేస్తారంటే ఇమేజెస్ ని లేకపోతే వీడియోస్ ని అప్లోడ్ చేయడానికి. కానీ రియల్ టైంలో ఎవరు చేయరు అసలు. దానివల్ల ఇంకా బర్డెన్ పెరిగిపోతుంది. అందుకనే అలా చేయరు అనమాట. బ్లాబ్ అండ్ క్లాబ్ ఎక్సెట్రా. varchar మాక్సిమం వాల్యూ 255, కానీ మనం ఎంత ఇస్తున్నాం? 45. క్యార్ రాసాను అనుకోండి, 1 ఆల్ఫాబెట్, 1 క్యారెక్టర్ మాత్రమే తీసుకుంటాం. అర్థమవుతుందా? 1 క్యారెక్టర్ మాత్రమే తీసుకుంటాం. varchar అంటే ఏం చేస్తుంది తెలుసా? varchar అంటే ఫస్ట్ క్యార్ గురించి మాట్లాడదాం. క్యారెక్టర్ ఎక్కడ యూస్ చేస్తాం తెలుసా? ఫిక్స్డ్ వాల్యూస్ ఉన్నాయి అనుకోండి, ఫిక్స్డ్ సైజ్ ఉంటే నేను ఏం యూస్ చేస్తాను? నేను క్యార్ యూస్ చేస్తాను. ఫిక్స్డ్ సైజ్ లేకపోతే అర్థం కాలేస్తారంట కదా. ఇప్పుడు నేను అడుగుతాను, మొబైల్ నంబర్లో ఎన్ని డిజిట్స్ ఉంటాయి? మొబైల్ నంబర్లో అక్కడ 10 కన్నా తక్కువ ఉంటాయా? 10 కన్నా ఎక్కువ ఉంటాయా? ఫిక్స్డ్ ఉంటే క్యార్ గా డిఫైన్ చేసుకుంటే పర్ఫెక్ట్ గా వర్క్ అవుతుంది. కానీ ఉట్టి క్యార్ రాస్తుంది, ఎన్ని క్యారెక్టర్స్ తీసుకుంటుంది? ఓన్లీ 1 క్యారెక్టర్. ఇప్పుడు మీరు మొబైల్ నంబర్ తీసుకున్నారు కదా, ఫిక్స్డ్ సైజ్ అంటారు కదా, అంటే ఇప్పుడు 10 డిజిట్స్ కాబట్టి ఐ జస్ట్ సే ఇట్ as అంటే ఇప్పుడు ఇది ఎన్ని డిజిట్స్ తీసుకుంటుంది? ఇప్పుడు నాకు 10 డిజిట్స్. కానీ varchar అలా కాదు. 45 అన్నా అనుకోండి, 45 తీసుకుంటుంది, 45 కన్నా తక్కువ కూడా తీసుకోవచ్చు. కానీ ఇది క్యార్ ఆఫ్ 10 అంటే పక్క ఏం చేస్తుంది? 10 తీసుకుంటుంది. మీరు సరే 10 ఇవ్వండి సార్ అన్నారు అనుకోండి, అది అక్కడ జీరోస్ ని ప్యాడింగ్ చేసుకుంటుంది. ప్యాడ్ చేయడం అంటే జీరోస్ ఇన్సర్ట్ చేసుకుంటుంది, రైట్? సో అంటే ఇప్పుడు క్యార్ కి సంబంధించి మొబైల్ నంబర్ అని చెప్పాను మీకు, మొబైల్ అన్నారు కదా. ఇలాంటి ఫిక్స్డ్ థింగ్స్ ఏమైనా చెప్పగలరా నాకు? ఫిక్స్డ్ పిన్ కోడ్, ఎస్ యు ఆర్ కరెక్ట్. పిన్ కోడ్ అంటే అందరికీ ఒకే డిజిట్స్ ఉంటాయి. ఐ మీన్ 5 or 6 ఉంటాయి, మనది. ఇంకేంటి చెప్పండి నాకు? రూట్ వాల్యూస్. ఏం రూట్ వాల్యూస్? ఓకే. కెన్ ఐ సే వన్ మోర్? కెన్ ఐ సే ఆధార్ కార్డ్ నంబర్ అందరూ ఒకటే, అందులో పాన్ కార్డ్ నంబర్
నంబర్ ఆఫ్ డిజిట్స్ ఒకటేనా కదా. సో ఇవన్నీ క్యార్ గా ఇచ్చానుకోండి ఫిక్స్డ్. ఇప్పుడు నేను అడుగుతున్నాను, క్యార్ లో సిటీ నేమ్ ఇవ్వచ్చా? సిటీ నేమ్ ఇవ్వచ్చా? సిటీ నేమ్ ఏమంటే హైదరాబాద్ అంటే, హైదరాబాద్ అంటే ఎన్ని క్యారెక్టర్స్ ఉంటాయి? నియర్లీ 11 క్యారెక్టర్స్ ఉంటాయి. గోవా అంటే ఫిక్స్డ్ ఉందా? అలాంటివి ఇవ్వకూడదు. అలాంటివన్నీ దేంట్లో ఇవ్వాలి? వేర్ క్యార్ లో ఇవ్వాలి. సో దట్స్ వాట్ ద థింగ్ ఇస్. ఓకే, సో క్యార్ ఎక్కడ ఇవ్వాలి, వేర్ క్యార్ ఎక్కడ ఇవ్వాలి? అర్థమైందా క్లారిటీ? మీకు చెప్తాను ఏంటంటే, నా వీడియోస్ ఈ చూసిన తర్వాత అంటే మీ క్లాస్ విన్న తర్వాత బెటర్ గో టు దట్ యూట్యూబ్ వీడియో అన్నమాట. దాంట్లో ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. అర్థమైందా? అది ఫిక్స్డ్ కాదు, లిమిట్ ఇస్తాం. అదే వేర్ క్యార్ అంటే ఏంటంటే, నువ్వు 10 క్యారెక్టర్స్ ఇస్తే ఒకటి ఓకే, 10 కన్నా తక్కువ ఇస్తే ఏం చేస్తుంది తెలుసా? క్యాలిక్యులేట్ చేస్తుంది ఎన్ని ఇచ్చావని. క్యాలిక్యులేట్ చేసి దానికి సంబంధించి మెమరీ అలొకేట్ చేస్తుంది. వేర్కార్ సిటీ అని రాసా అనుకోండి, వేర్కార్ సిటీ 10 అని రాశాను. సిటీ 10 అని రాస్తే అది మ్యాక్సిమం ఎన్ని క్యారెక్టర్ తీసుకోవాలి? 10 క్యారెక్టర్స్ తీసుకోవాలి. లెటర్స్ ఇది 1 ఇలా 10 క్యారెక్టర్స్ తీసుకోవాలి. ఇప్పుడు హైదరాబాద్ తీసుకున్నాం అనుకోండి, HYDERABAD హైదరాబాద్. ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి? నియర్లీ 10 or 11 క్యారెక్టర్స్. ఇప్పుడు గోవా అన్నా అనుకోండి, ఇక్కడ గోవా అన్నా అనుకోండి, ఇది నాకు ఎన్ని తీసుకుంటుంది తెలుసా? ఓన్లీ 3 క్యారెక్టర్స్. ఇప్పుడు మీరు అంటారు ఏంటంటే, సార్ ఇప్పుడు క్యార్ రెండు ఒకటే వస్తారంటారు. లేదు, ఫస్ట్ క్యారెక్టర్ ఏం చేస్తుంది తెలుసా? అసలు యూజర్ ఎన్ని క్యారెక్టర్స్ ఇన్సర్ట్ చేశాడని చూస్తుంది, చూసి క్యాలిక్యులేట్ చేస్తుంది ఎంత కావాలి, క్యాలిక్యులేట్ చేసి దాన్ని బట్టి మెమరీని అలొకేట్ చేస్తుంది. క్యార్ ఇక్కడేమో 10 క్యారెక్టర్స్ ఇస్తుంది, ఇక్కడ ఎన్ని క్యారెక్టర్స్ తీసుకుంటుంది? ఓన్లీ 3 క్యారెక్టర్స్. కానీ క్యార్ అలా కాదు, అసలు క్యాలిక్యులేట్ చేయదు. అది క్యాలిక్యులేట్ చేయడం ఏం చేస్తుంది తెలుసా? వాట్ ఎవర్ హైదరాబాద్ గోవా ఇస్ దేర్, రెండింటిని ఫస్ట్ డైరెక్ట్ గా ఇదిగోండి ఇలా పేస్ట్ చేసేస్తుంది. ఇలా పేస్ట్ చేసి మిగతా క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ మిగతా క్యారెక్టర్స్ ప్లేస్ లో ఏం చేస్తుంది తెలుసా ఇది? సో హ్యాపీగా జీరోస్ ని ప్యాడ్ చేసుకుంటూ వస్తుంది. జీరోస్ ని ప్యాడింగ్ చేసుకుంటూ వస్తుంది. ఇప్పుడు మీరు చూస్తే క్యార్ యూజ్ చేస్తే ఇది పక్కా 10 క్యారెక్టర్స్ తీసుకుంటుంది. నువ్వు ఎంతైనా ఇవ్వు 10 క్యారెక్టర్స్ తీసుకుంటుంది. ఈవెన్ అసలు నువ్వు ఏం ఇవ్వకపోయినా ఏం తీసుకుంటుంది? 10 క్యారెక్టర్స్ తీసుకుంటుంది. అదే కనుక వేర్ క్యార్ తీసుకుంటే ఫస్ట్ ఏమో 10 క్యారెక్టర్స్, సెకండ్ ఏమో 3 క్యారెక్టర్స్. 3 క్యారెక్టర్స్ ఇదేమో 3 క్యారెక్టర్స్, ఇదేమో 3 క్యారెక్టర్స్, ఇదేంటి ఇది 10 క్యారెక్టర్స్. ఇలా క్యాలిక్యులేట్ చేస్తుంది కాబట్టి వేర్ క్యార్ స్లోగా ఉంటుంది. ఇది క్యాలిక్యులేట్ చేయట్లేదు, డైరెక్ట్ గా యూజ్ చేస్తుంది కాబట్టి ఇది స్పీడ్ గా ఉంది. స్పేసింగ్ పెంచదు అది. ఇంకా మీరు ఒక లిమిట్ ఇస్తే, లెట్ మీ షో యు. ఇదిగోండి ఇప్పుడు మీరు చెప్పిన థింగ్ రాస్తా చూడండి. క్రియేట్ టేబుల్ లెట్ us say y అంటాను, నేమ్ varchar అని రాస్తాను అంతే. సో పక్కా మీరు కనుక varchar రాస్తే పక్కా యూ హ్యావ్ టు గివ్ ద సైజ్ పక్కా ఇవ్వాల్సింది. సైజ్ లేకపోతే తీసుకుంటుంది. అర్థమైందా? ఇప్పుడు మీరు 1 అయినా ఇవ్వాల్సింది అట్లీస్ట్. అంటే మీరు క్యార్ అయితే వితౌట్ సైజ్ తీసుకున్నాం అనుకోండి, లెట్ చూడండి ఇది అయిందా? ఇప్పుడు చూడండి, ఎక్స్ప్లెయిన్ వై అన్నా అనుకోండి, అది క్యార్ అంటే డిఫాల్ట్ అని తీసుకోండి, 1 తీసుకోండి. వేర్ క్యార్ ఎందుకు తీసుకోవట్లేదు? పక్కా వేర్ క్యార్ దగ్గర మీరు సైజ్ డిఫైన్ చేయాల్సిందే. సైజ్ డిఫైన్ చేయకపోతే ఎర్రర్ వస్తుంది మీకు. అర్థమైందా? సో ద పాయింట్ ఈస్ సింపుల్. మీరు వేర్ క్యార్ తీసుకుంటే అది క్యాలిక్యులేట్ చేస్తుంది ఎంత కావాలని. మీరు 45 ఇచ్చారు లెట్ us say వేర్ క్యార్ 45 కన్నా ఎక్కువ తీసుకోదు, 45 కన్నా తక్కువ తీసుకుంటుంది. మళ్ళీ మీరు 1 క్యారెక్టర్ తీసుకుంటే 2 క్యారెక్టర్స్ తీసుకుంటుంది, కానీ 45 కన్నా ఎక్కువ తీసుకోదు. అదే క్యార్ అయితే నువ్వు 45 ఇస్తే పక్కా 45 తీసుకుంటుంది. నువ్వు 2 ఇచ్చినా సరే మిగతా 43 క్యారెక్టర్స్ ఏం చేస్తుంది? జీరోస్ అపెండ్ చేసుకుంటుంది. అర్థమైందా? ఏ డౌట్ యూ హ్యావ్? చెక్ చేయండి ఒకసారి, మీకు అర్థం. కెన్ యూ ప్లీజ్ కాపీ దిస్? ఓకే, ఇంకొంచెం ఉంది. సో క్యార్ వేర్ క్యార్. సో మీ డౌట్ ఇంకా పోలేదు, చెప్పండి, ఏం చెప్పండి మీ డౌట్ ఏం చెప్పండి. ఏం చేంజ్ అవ్వదు, ప్యాడింగ్ చేసిన ఏం ప్రాబ్లం ఉంటుంది. అర్థమైందా? యూ హ్యావ్ ఎ డౌట్, కెన్ యూ ప్లీజ్ టెల్ మీ?
అవును. అదే చెప్తున్నాను. ఇప్పుడు లెటర్స్ ఇప్పుడు ఒక బస్సు ఉంది. ఒక బస్సులో నేను ప్రీ బుకింగ్ చేస్తున్నాను. ప్రీ బుకింగ్ ఆ బస్సులో నేను ఏమైనా ఫోన్ చేసి బస్సులో ఎంతమంది ఎంత కెపాసిటీ ఉంది, 30 మెంబర్స్ కూర్చోవచ్చు సార్ అన్నాడు. నా దగ్గర 5 మెంబర్స్ ఉన్నారు అంటే అతను ఏం చేస్తాడు, 5 మెంబర్స్ కూర్చోబెడతాడు అంతే. అక్కడ మిగతా క్యారెక్టర్స్ అసలు తీసుకోదు, అసలు అది ఎలకేట్ చేయదు. అది ఎలకేట్ చేయబడం అంటే ఏంటి, అది ఓన్లీ ఇప్పుడు ఒక్కొక్క క్యారెక్టర్ 2 బైట్స్ అనుకుందాం, 2 బైట్స్ అంటే ఇక్కడ ఓన్లీ ఇది 6 బైట్స్ తీసుకుంటుంది. మిగతా బైట్స్ ఏంటి అది తీసుకోదు. అది అసలు మెమరీ వేస్టేజ్ ఉండదు నాకు. బ్లాక్ క్యారెక్టర్ లో మెమరీ వేస్టేజ్ జరుగుతుంది నాకు. అర్థమైందా? వేస్టేజ్ అంటే ఏంటి చెప్పండి నాకు. వాట్ ఈస్ వేస్టేజ్? ఇక్కడ లేదు వ్యాఖ్యానం అంత ఇచ్చాడు సార్, 45 ఇచ్చా కదా. ఇక్కడ 45 ఇచ్చినప్పుడు ఇది ఓన్లీ ఎంత తీసుకుంటుంది తెలుసా? ఓన్లీ 10 క్యారెక్టర్స్ కి తీసుకుంటుంది. మిగతా క్యారెక్టర్స్ అన్ని తీసుకోదు. అదే ఇది ఎక్స్పాండబుల్ అంటే ఎలాస్టిక్ ఎలాస్టిక్ ఏం చేస్తా చెప్పండి నాకు. వాట్ ఎలాస్టిక్ విల్ డు? ఎక్స్పాండ్ అవుతుంది. లెటర్స్ నువ్వు ఇచ్చి లెటర్స్ ఏమవుతుంది అంటే ఫస్ట్ ఈ పర్సన్ 5 యాపిల్స్ తీసుకుంటాడు. 5 యాపిల్స్ తగ్గ బాస్కెట్ తీసుకుంటారు, అది ఎక్స్పాండబుల్ బాస్కెట్. కానీ మీరు ఏం చేశారు, ఓన్లీ 2 యాపిల్స్ తీసుకుంటారు. అప్పటికే అంత తెలుస్తుంది. అప్పుడు మీరు ఏం చేస్తారు, ఆ 2 యాపిల్స్ కి ఈ బాస్కెట్ ఏం చేస్తారు, సెట్ చేస్తారు, కంప్రెస్ చేస్తారు. ఇప్పుడు నా చెప్పండి మెమరీ వేస్టేజ్ ఉందా? కానీ క్యారెక్టర్ అట్లా కదా. నువ్వు 5 యాపిల్స్ తీసుకుంటాను బాస్కెట్ తీసుకున్నావు అనుకోండి, నువ్వు 2 యాపిల్స్ పెట్టినా సరే అది 5 యాపిల్స్ కెపాసిటీ అలాగే ఉంది. ఎందుకంటే ఫిక్స్. ప్లీజ్ కాపీ దిస్ పార్ట్. నెక్స్ట్ టైం వెళ్దాం. మీరు ఇక్కడ గోవా వేదానికి ఎలక్ట్రిక్ పాలే వ్యాఖ్యానం ఏం చేస్తుంది, ఎలక్ట్రిక్ చేయాలని క్యాలిక్యులేట్ చేస్తుంది. దాన్ని బేస్ చేసుకొని అది మెమరీ బేస్ చేయకుండా ఆపరేట్ చేస్తుంది. కానీ క్యాలిక్యులేట్ కైండ్ గా క్యాలిక్యులేట్ చేయడం డైరెక్ట్ అందించడం క్యాలిక్యులేట్ చేస్తుంది. ఎక్స్ట్రా తొమ్మిది అనవసరం జీరో చూపిస్తుంది. అందుకని ఫాస్ట్ ఎంత స్పేస్ ఇవ్వాలి అని చెప్తే పక్కా ఇవ్వాలి. ఇవ్వకపోతే అది మెమరీ వేస్ట్ చేసుకోండి. జీరో అంటే క్యాలిక్యులేట్ చేస్తుంది ఎంత డేటా పెట్టాలి అని. ఎంత డేటా క్యాలిక్యులేట్ చేస్తుంది, పెట్టి డేటా పెట్టేస్తుంది. జీరోస్ పెట్టేసుకుంటాను ఆల్రెడీ ఫాస్ట్ అయిపోతుంది. అంటే క్యారీస్ ఫాస్ట్, బ్యాక్ క్యారీస్ స్లో. సో క్యారెక్టర్ ఆఫ్ 10 ఎక్కువ 10 అంటే 3 క్లాస్ మాత్రం తీసుకో. ఇంకా దీంట్లో ఉన్నాయి కానీ అది నేను చెప్పాలంటే ప్రూవ్ చేయాల్సి వస్తుంది. ప్రూవ్ అంటే మీరు ఒకసారి MySQL ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేస్తే లేకుండా ఇన్స్టాల్ రేపు 1.5 hours వచ్చినాయి. ఇన్స్టాల్ చేస్తే మనం ఏం చేద్దాం, వీటిని ఒకసారి ఇంటికి మాట్లాడాలి.
So you understand what a data type is? Data type అంటే ఒక కాలమ్ ఏ టైప్ ఆఫ్ వాల్యూ తీసుకుంటుంది అది దాన్ని డేటా టైప్ అంటాం. సో నార్మల్గా 3 టైప్స్ ఉంటాయి. డేటా టైప్ చెప్పాలి, ఈనమ్ చెప్పాలి, టైమింగ్ గురించి మాట్లాడాలి, డిఫరెన్స్ మాట్లాడాలి. మీరు ఏం చేస్తారంటే ఇన్స్టాలేషన్ పక్కా చేయాలి, మర్చిపోవద్దు. వీడియో మీరు ఆల్రెడీ చూపించాను 23rd వీడియో. సో కుదిరితే 23rd తర్వాత క్యాల్కి వ్యాల్కి నేను చెప్పిన సేమ్ అదే ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఇప్పుడు అదర్ వీడియోస్ ఏమన్నా అసలు నెక్స్ట్ చెప్తాను ఏం లేదు కూడా చెప్తాను. సో రేపు మనం ఏం మాట్లాడుతుంటే అదర్ డేటా టైప్స్ గురించి మాట్లాడతాం. అదర్ డేటా టైప్స్ గురించి మాట్లాడిన తర్వాత యూ విల్ గో టు ద నెక్స్ట్ పార్ట్ ఏంటంటే హౌ టు క్రియేట్ ఎ టేబుల్, హౌ టు ఇన్సర్ట్ డేటా ఇంటూ ఇట్, హౌ టు డిలీట్ ద టేబుల్, సారీ హౌ టు సెలెక్ట్ ద టేబుల్, వీటి గురించి మనం మాట్లాడతాం. సో నేను చెప్పిన డౌట్స్ ఉంటే సరే నేను అన్ని యూట్యూబ్ అప్లోడ్ చేస్తాను, సపరేట్ చెక్ చేసుకోండి. రేపు కూడా ఉంది. సో ఎనీ డౌట్స్ ఇన్ దిస్ టుడే సెషన్? ఇవాళ మనం ఏం మాట్లాడాలి? ఏం మాట్లాడాం? ఏం మాట్లాడడం మనం? వాట్ వి డిస్కస్ టుడే? డెసిమల్ కి నార్మల్ గా అయితే ఇప్పుడు ఎక్కడానికి కాదు 8 బైట్స్ సెలెక్ట్ అవుతుంది, 8 బైట్స్ సెలెక్ట్ అవుతుంది, డబుల్ కూడా 8 బైట్స్ సెలెక్ట్ అవుతుంది. ఆ అలొకేషన్ అనేది డేటాబేస్ లో జావా కూడా 8 డబుల్ కి 8 బైట్స్ సేమ్ అంత దీంట్లో నెక్స్ట్ స్లైడ్ చూస్తే ఐ థింక్ ఐ హావ్ డిలీటెడ్ ఇట్. ఒకసారి మీరు అంటే ఇందులో డేటాబేస్ ఇస్ నాట్ క్లియర్ అబౌట్ దట్ డేటాబేస్ అని చెప్పి డిస్కస్ చేస్తారు అని మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తాను. ఒకసారి మీకు ఏ అప్లికేషన్ కానీ సపరేట్ గా వీడియో చేస్తాను చూడండి. లేదంటే కనుక నేను మీకు రేపటి క్లాస్ చెప్తానంటే ఇది చెప్తాను అనమాట. అసలు డబుల్ ఎంత వాల్యూ తీసుకుంటుంది, మ్యాక్స్ వాల్యూ ఆఫ్ టైమింగ్ రేపటి క్లాస్ లో ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ ఎక్కువ చూడండి. లేదంటే కనుక రేపటి క్లాస్ లో టైమింగ్ అసలు ఎంత డేటా తీసుకుంటుంది, మ్యాక్స్ వాల్యూ ఎంత, అది ఎలా వర్కౌట్ చేయాలి అంతా రేపటి క్లాస్ లో ఉంటుంది. ఎందుకంటే డేటా టైప్స్ లో జావా లాగా ఇక్కడ మనం ఎందుకంటే సేమ్ జావా లాగానే ఇక్కడ కూడా అంతే మంది ఉంది. ఇక్కడ మనం బయట బయట ఇక్కడ టైమింగ్ అదేమో 1/2, ఇది కూడా 1/2, మాక్సిమం వాల్యూ 1/2 ఇక్కడ ఒక అన్సైన్, అది సైడ్ అండ్ అన్సైడ్ ఉంది. ఇది కూడా మాట్లాడు
Right, readouts have ఒకసారి చెక్ చేయండి ఇన్స్ట్రక్షన్ చేసి సో రేపు మనం మాట్లాడుతాం.